అక్షయమైన ఫలం మోక్షం. కర్మ వల్ల అక్షయం రాదు, అంటే అక్షయమైన దాని వలె ఉంటుంది కాబట్టి అక్షయం, అట్లా అర్థం. అక్షయమైన దాని వలె ఉంటుంది, కానీ దీనివల్ల కూడా అక్షయమైన ఫలం కూడా వస్తుంది, అట్లా కూడా అర్థం చెప్పచ్చు. ఎట్లా? దీన్ని నిష్కామంగా చేస్తే, నేను చాతుర్మాస ఫలం వ్రతం చేస్తున్నాను, ఈ వ్రతంలో చేసి ఈ పుణ్యమంతా భగవంతునికే సమర్పితం. ఓ పరమేశ్వర, నీ కొరకు ఈ వ్రతం చేస్తున్నాను కాబట్టి ఈ ఫలం అంతా నీకే అనే భావంతో చేస్తే చిత్తశుద్ధి ద్వారా వాడి జ్ఞానం కలుగుతుంది. కాబట్టి జ్ఞానానికి పరంపరా సాధన అవుతుంది, దానివల్ల మోక్షం. కాబట్టి మోక్షానికి పరంపరా సాధన అవుతుంది ఏది? చాతుర్మాస్యం. అందువల్ల పరంపరగా చాతుర్మాస్య వ్రతం వల్ల ఏ ఫలం కలిగింది? అక్షయమైన ఫలం, మోక్షం కలిగింది. కాబట్టి అక్షయము పోయి చాతుర్మాస్య యాజిన ఫలం భవతి అని శాస్త్రం చెప్పి సరిపోయిందా లేదా? కర్మ వల్ల శాశ్వతమైన ఫలం కలుగుతుందంటే ఇది పరంపరగా కలుగుతుంది. దానివల్ల జ్ఞానం, చిత్తశుద్ధి, శుద్ధమైన చిత్తంలో జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. చిత్తమే శుద్ధం కాకపోతే జ్ఞానం కలుగుతుందా? మోక్షం అబ్బుతుందా? ఏదీ లేదు. కాబట్టి నిష్కామంగా చేసుకున్నట్టయితే దీన్ని, తద్వారా చిత్తశుద్ధి సాక్షాత్ ఫలం, ఇది పరంపరగా మోక్షం అది. కాబట్టి అక్షయమైన ఫలం కలుగుతుంది చాతుర్మాస్యం చేస్తే. కాబట్టి నేను శ్రద్ధతో చెయ్యాలి, చేసిన దాన్ని భగవంతుని సమర్పించాలి భగవదర్పణ బుద్ధితో. నేను చేస్తున్నానన్న కర్తృత్వ అహంకారాన్ని కూడా వదులుకోవాలి. నేను కాక మరెవరు చేసింది అని అంటే, నేను అంటే దేహం ఇంద్రియాలు అనే అర్థం వస్తుంది. అప్పుడు చేసేది అది అవుతుంది. వాస్తవంగా దేహం ఇంద్రియాలు నువ్వు కాదు. ఈ దేహంలో ఆత్మ వస్తువు ఒకటి ఉంది అందరి హృదయ దేశంలో, అది తాను. అది ఎప్పుడు పనిచేయదు. ఈ దేహేంద్రియ సంఘాతం పనిచేస్తూ ఉంటే అది చూస్తూ ఉంటుంది ఏం చేస్తున్నాడని. చూస్తూ ఉండి ఏం చేస్తుంది తెలిసినా, చివరిలో వీడు ఏ కర్మ చేస్తే ఆ ఫలాన్ని ఇస్తూ ఉంటుంది. ఏమి ఏ కర్మ చేస్తాడో దేహేంద్రియ సంఘాతంతో, అది మంచి పని అయితే మంచి ఫలం, చెడు పని అయితే చెడు ఫలం తప్పకుండా ఇస్తాడు. దానికి తెలియకుండా చేస్తాను నేను అని అంటే నీ వశంగా దానికి తెలియకుండా చేయడం. ఏమి దాన్ని విప్పి చెప్పినాడు ఎవరు? వేమన్న. అంతరంగమందు అపరాధముల చేసి మంచి వాని వలని మనుజుడుండు, ఇతరులు ఎరుగకున్న ఈశ్వరుడు ఎరుగడా. విశ్వదాభిరామ. ఏమి ఎవరికీ తెలియదు, కానీ ఈశ్వరుడు తప్పకుండా తెలుసుకుంటాడు. దాని తగిన ఫలాన్ని గొప్ప చెప్తాడు, కాసంతా కూడా పోగొట్టాడు. కాబట్టి ఈ పరమ రహస్యాన్ని కూడా గమనించుకొని ఏది చేసినా, దేన్ని మాట్లాడినా, దేన్ని సంకల్పించినా, త్రికరణాలతో మన కర్మలు చేసేది. చేష్ట, వాక్కు, సంకల్పం, ఈ మూడు రకాలు, ఇవన్నీ కర్మలే. ఈ మూడు రకాలుగా చేస్తాం కర్మలు. ఈ మూడు రకాల కర్మలు కూడా చక్కగా చేసినావా తప్పకుండా ఈశ్వరానుగ్రహానికి పాత్రలమై ముక్తులమై పోతాం. చిత్తశుద్ధి కలుగుతుంది, శుద్ధ చిత్తంలో జ్ఞానం, మోక్షం. లేదు కొన్ని మంచివి చేస్తాం, కొన్ని ఏవో చెడ్డవి కూడా చేస్తాం. అది ఎవరికి తెలియదులే అని చెప్పి కప్పు పెట్టుకుంటాం. ఆయన కనుక్కుంటాడు, వాటి గొప్ప చెప్తూ ఉంటాడు. అవి వల్ల ప్రతిబంధకాలు అవుతాయి. మీరు జ్ఞానం మోక్షం కదా కావాలనుకునే దానికి ఈ ప్రతిబంధకాలు అవుతాయి. మంచి దాని వల్ల మోక్షం వస్తుంది క్రమంగా, ఈ చెడు దాని వల్ల దానికి ప్రతిబంధకాలు వస్తాయి. విఘ్నాలంటే ఇక్కడ కొత్తగా లేవు, తాను చేసుకున్నవే విఘ్నాలు. నేను మంచి పని చేయబోతే నాకు అదేమి జరగడం లేదు, అట్ట అయిపోయింది, ఇట్ట అయిపోయింది ఏవో చెప్తారు. ఆ విఘ్నం ఎవరు చేసుకున్నది? తానే. ఆ చెడు చేసినాడు, అది విఘ్నంగా వచ్చింది. మంచి చేసుకుంటే అది వస్తుంది. ఈ పరమ రహస్యాన్ని కూడా గమనించుకొని అందరు మంచిగా చేసుకోండి. ఈ త్రికరణాలతో దాన్ని పరమేశ్వరార్పణ బుద్ధితో చేసుకోండి. తప్పకుండా శీఘ్రంగా గొప్పవాళ్ళు అయిపోతారు. చిత్తశుద్ధి, జ్ఞానం, మోక్షం. అందువల్ల చాతుర్మాస్యం వల్ల ఏం సిద్ధిస్తుంది? పరమఫలం ఏమిటి? మోక్షం. అంత కాకపోతే మరి ఇంటి దగ్గరుండి పనులన్నీ వదిలేసి ఇక్కడ ఏమైనా పనా పాట ఏమని చెప్పండి? అక్కడ సంపాదించుకున్నది ఇచ్చి ఇక్కడ తినడమే కదా. ఇంకా ఇంత అంత ఇక్కడ ఒప్పచెప్పడం, అంతేగాని ఏమైనా కొత్త సంపాదన ఏమైనా ఉందే చెప్పండి? అయినా ఇటువంటి పని ఇంత తెలుసు కదా అందరికీ, అయినా చేస్తున్నారు దేని కొరకు? ఆ అక్షయమైనటువంటి మోక్షం దీనివల్ల సిద్ధిస్తుంది కాబట్టి చేస్తున్నారు. ప్రయోజనం అనుద్దిశ్య నా మందోపి ప్రవర్తది. బుద్ధి లేని వాడు కూడా ఏ ప్రయోజనం లేకుండా ఏ పని చేయడు. అరే నువ్వు ఆ పని చేయాలంటే దానివల్ల నాకేమొస్తుంది అని మొదట అడుగుతాడు వాడు.
తర్వాత ఇది వస్తుందంటే ఆ పని చేస్తాడు. అందువల్ల ఎంతో బుద్ధిమంతులైనటువంటి మీరందరూ కూడా ఈ నిష్ప్రయోజనమైన పని చేస్తారా? కానీ అక్షయమైనటువంటి మోక్షరూపమైన ఫలం ఉంది దీని. కాబట్టి బాగా గమనించుకోండి, చక్కగా బాగా చేసుకోండి, శాంతిని సుఖాన్ని పొందండి. ఆ జ్ఞానాన్ని మోక్షాన్ని సంపాదించుకొని బ్రహ్మానందంతో విరాజులుదురు గాక. ఓం అని చెప్పినారు. చివరిలో కొన్ని ఇతరములైనటువంటి ముఖ్యములైన శ్లోకాలు కూడా షష్టాధ్యాయం అనే పేరుతో ఉదహరింపబడినవి. సరే, అందులో చాతుర్మాస్యం అంటే ఏమిటి? చతుర్నాం మాసానాం సమూహ చాతుర్మాస్యం. 4 మాసాల యొక్క సమూహం అంటే 4 మాసాలు కలిస్తే దాన్ని చాతుర్మాస్యం అని అంటారు. 4 మాసాల యొక్క సమూహం అంటే 4 మాసాలు కలిసి చాతుర్మాస్యము అని అర్థం. అయితే దీన్ని ఎప్పుడు ప్రారంభించాలి అంటే శాస్త్రాలు చెప్పాయి. ఆషాఢేతు శితే పక్షే ద్వాదశ్యాం ఉపోషితః చాతుర్మాస్య వ్రతం కుర్యాత్ యత్కించిన్నియతో నరహ మనుష్యుడు కొన్ని నియమాలను పెట్టుకొని ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అనుష్ఠించాలి అన్నాడు. ఎప్పుడు వస్తుంది అది? ఆషాఢేతు శితే పక్షే, ఆషాఢమాసం యొక్క శితే పక్ష అంటే శుక్లపక్షము అని అర్థం. అందువల్ల ఆషాఢమాసం యొక్క శుక్లపక్షమునందు ఏకాదశి యందు ఉపోషిత ఉపవాసం ఉన్నటువంటి వాడై ఈ వ్రతాన్ని ప్రారంభించాలి అన్నాడు. ఆ వ్రతాన్ని అనుష్ఠించేటప్పుడు కొన్ని నియమాలు కూడా దానికి సంబంధించినవి ఉంటాయి. వాటిని కూడా బాగా అనుష్ఠించాలి అని అన్నాడు. చతుర్థ గృహ్య వైచీర్ణం చాతుర్మాస్య వ్రతం నరః కార్తికే శుక్లపక్షేతు ద్వాదశ్యాం తత్ సమాపయేత్. ఆషాఢ శుద్ధ ఏకాదశి యందు ప్రారంభింపబడినటువంటి ఈ చాతుర్మాస్య వ్రతాన్ని కార్తీక మాసం యొక్క ద్వాదశి యందు పరిసమాప్తం గావించాలి అని చెప్పినాడు. అప్పుడు ఎన్ని మాసాలైంది? 4 మాసాలు పూర్తి అవుతాయి. అప్పుడు దీన్ని పరిసమాప్తం చెయ్యాలి అని అన్నాడు. అదిగా చెప్పినాడు, కార్తికే శుక్లపక్షేతు ద్వాదశ్యాం తత్ సమాపయేత్. ఆ చాతుర్మాస్య వ్రతాన్ని కార్తీక మాసం యొక్క శుక్లపక్షమునందు ద్వాదశి తిథి యందు దాన్ని సమాప్తం చెయ్యాలి. అంటే ఈ మధ్యలో 4 మాసాలు కాలం వచ్చింది. అయితే కొందరు ఈ ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి ప్రారంభిస్తారు, కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు అనుష్ఠిస్తారు. అదేమిటి అని అంటే ధర్మసింధు, నిర్ణయ సింధు అనే గ్రంథాలు కూడా ఉన్నాయి. అవి చాలా పెద్దవి, ప్రామాణికములైనవి. వాని యందు ఈ మాట చెప్పబడి ఉంది, చాతుర్మాస్యము పూర్ణిమ నుండి కూడా ప్రారంభించవచ్చును అని చెప్పబడింది. అందుకనే వికల్పం వచ్చింది ఈ విషయంలో. ఏమని? పక్షావై మాసా, లేక మాసావై పక్షా. మాసావై పక్షా అంటే చాతుర్మాస్యాన్ని 4 మాసములు కానీ 4 పక్షములు కానీ అనుష్ఠించాలి అని అర్థం. అంటే ఏమైంది? అందుకనే కొందరు 2 మాసాలే చేస్తూ ఉంటారు, కొందరు 4 మాసాలు చేస్తారు పూర్తిగా, కొందరు మాసావై పక్షాహ అని అన్నారు కనుక 4 పక్షములు 2 మాసాలు. ఆ విధంగా ఆ భాద్రపద శుద్ధ ద్వాదశి అనండి, ఏకాదశి నుండి ప్రారంభిస్తే అప్పుడు, లేదా భాద్రపద శుద్ధ పూర్ణిమ
ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి ప్రారంభిస్తే భాద్రపద శుద్ధ పూర్ణిమ నాటితో పరిసమాప్తం చేయడం. ఈ రీతిగా 2 రకాల ఈ చాతుర్మాస్యాన్ని అనుష్ఠిస్తూ ఉన్నారు. అయితే ఈ చాతుర్మాస్యం అనేటువంటి వ్రతాన్ని దేన్ని నిమిత్తంగా చేసుకొని ఇది ఏర్పడింది చాతుర్మాస్య వ్రతం అనేది? అంటే దాన్ని చెబుతున్నాడు, క్షీరాబ్ధౌ శేషపర్యంకే ఆషాఢ్యాం సంవిశేద్ధరి నిద్రాం త్యజేత కార్తిక్యాం తయోః సంపూజయే సదా. క్షీరాబ్ధౌ శేషపర్యంకే ఆషాఢ్యాం సంవిశేద్ధరి. హరి శ్రీ మహావిష్ణువు శ్రీమన్నారాయణుడు క్షీరాబ్ధౌ శేషపర్యంకే, క్షీరాబ్ధి ఎందు క్షీర సముద్రమునందు శేషపర్యంకం, శేషుడు పడకగా కలిగినటువంటి వాడు. శేషుడనే పర్యంకం అంటే పడక, దాని యందు శయనిస్తాడన్నమాట. అందుకనే ఆషాఢ శుద్ధ ఏకాదశిని శయనైకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ధ ఏకాదశిని ఏమంటారో శయనైకాదశి అంటే భగవంతుడు శయనించే రోజు అది. నిద్రాం త్యజేత, నిద్రాం త్యజితి కార్తిక్యాం. వాళ్ళ కార్తీక శుద్ధ ద్వాదశి యందు ఆ నిద్రను త్యజిస్తాడు అంటే వదిలేస్తాడు. ఆషాఢ శుద్ధ ఏకాదశి యందు శయనిస్తాడు, కార్తీక శుద్ధ ద్వాదశి నాడు వదిలేస్తాడు. కాబట్టి ఆ కాలం 4 మాసాల కాలం అవుతుంది. అప్పుడు తయో సంపూజయేత్ సదా, ఈ మధ్యలో ఆ భగవంతుణ్ణి శ్రీ మహావిష్ణువును భక్తిపూర్వకంగా పూజించాలి అని అన్నాడు. అదేమిటి, ఆయన నిద్రపోతుంటే మనం పూజిస్తూ ఉంటే ఆయనకు ఏమైనా తెలుస్తుందా? మేలుకుంటే ఏదన్నా మనం పూజ చేస్తే తెలుస్తుంది, కానీ నిద్రపోతుంటే ఆయనకి మనం పూజించేదానికి ఏం తెలుస్తుంది? అంటే నిద్ర అంటే మన మాదిరిగానే గొరకబెట్టి నిద్రపోడు. మరి ఏమిటి అంటే సమాధి రూపమైన నిద్ర. నిద్ర అని ఎందుకన్నాడంటే నిద్రలో ఏమీ తెలియదు. అట్లా ఆయన సమాధిలో ఉన్నాడని అంటే ఇతరమైనటువంటిది ఏదో లేదు, కేవలం స్వస్వరూపమునందు ఉంటూ ఉంటాడు. స్వస్వరూపమునందు ఉంటాడు, స్వరూపమునందు ఉంటాడు కాబట్టి ఆయన సర్వజ్ఞుడు కూడా కాబట్టి అంతా ప్రపంచం అంతా ఎట్లా ఉందో కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఎవరెవరు చాతుర్మాస్య మహావ్రతాన్ని చేసి ఆయన భక్తితో ప్రేమతో పూజిస్తున్నారో తెలుసుకుంటాడు. వాళ్ళకి ఇవ్వవలసినటువంటి ఫలాలను ఇస్తూ కూడా ఉంటాడు. ఆ రూపమైన నిద్ర. అందువల్ల అది సమాధి రూపమైనటువంటి నిద్ర. అంటే స్వస్వరూపమునందు ఉంటాడు, అంతా తన యొక్క స్వరూపమే కదా. ప్రపంచం అంతా పరమాత్మ స్వరూపమే. పరమాత్మ స్వరూపం కాకుండా ఏ ఒక్కటి లేదు, గడ్డిపోచ కూడా లేదు, అది కూడా పరమాత్మ స్వరూపం. కాబట్టి ఆయన పరిపూర్ణుడు. కాబట్టి అక్కడ ఉండి అంతటా నిండి ఉంటాడు, ఆ స్థితిలో ఉంటాడన్నమాట. అందువల్ల ఆయన్ని పూజించాలి. ఆ రూపంలో అంతటా తానై ఉంటాడు కాబట్టి ఆ ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని కార్తీక శుద్ధ ద్వాదశి వరకు ఈ రెండింటి మధ్యలో ఆయన ఎప్పుడు భక్తులు పూజిస్తూ ఉండాలి. అందుకని ఈ 4 మాసాల వ్రతము చేయాలి. భగవంతుడు సంప్రీతుడైపోతాడు. ఇది శ్రేష్టమైనటువంటిది. భగవంతుడు కేవలము ఏ యోగ నిద్రలో ఉంటాడు అంటే అది యోగ నిద్ర. యోగం అంటే ఏమిటి? సమాధి. సమాధి అంటే స్వస్వరూపంలో ఉండడం. ఇదంతా ఆయన స్వరూపమే. ఆ విధంగా ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో మనం ఆయన్ను పూజించాలి. ఇంకా ఏదైనా దాన ధర్మాలు మొదలైనటువంటివి చేసుకోవాలి. ఎందుకని ఉత్కృష్ట సమయంలో చేయబడేటువంటి దానం ఉన్నది, అది అధికంగా ఫలితాన్ని ఇస్తుంది. సామాన్యంగా ఉన్నప్పుడు చేసుకున్నది ఫలాన్ని ఇస్తుంది, కానీ ఆ పవిత్రత ఉన్నటువంటి రోజుల్లో దానం చేస్తే ఇంకా ఎక్కువ ఫలం. అందువల్ల చాతుర్మాస్యం అటువంటి మిక్కిలి పవిత్రమైంది. భగవంతుడు యోగ నిద్రలో ఉండడం అంటే సమాధిలో ఉండడం.
సమాధిలో ఉండడం అంటే స్వస్వరూపంలో ఉంటాడు. కాబట్టి ఆ సమయంలో ఆయన్ని పూజించాలి. ఆయన గురించి దానాలు ధర్మాలు మొదలైనటువంటివన్నీ చేయాలి. ఆయన ప్రీతి కొరకు చేసుకోవాలి అన్ని. భగవదర్పణమస్తు నారాయణార్పణమస్తు అన్న భావంతో ఫలాన్ని ఆయనకు వదిలేసి మనం చేసే సత్కర్మలు చేసినట్టయితే ఎక్కువ ఫలం. దాన్ని నిష్కామ కర్మ అంటారు. దానివల్ల చిత్తశుద్ధి, శుద్ధ చిత్తంలో భక్తి, జ్ఞానం, జ్ఞానం వల్ల మోక్షం. ఇది క్రమం. కాబట్టి దాని కొరకు మనం ఈ వ్రతం కూడా చేసుకుంటూ ఉన్నాము అని అర్థం. అయితే అది మొదటి పక్షం. ఏదే ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ద్వాదశి వరకు చేసే పక్షం మొదటి పక్షం. రెండవ పక్షం ఆషాఢ శుద్ధ పూర్ణిమ నుండి కార్తీక శుద్ధ పూర్ణిమ వరకు చేయబడేటువంటిది రెండవ పక్షం. ఏదైనా ఒకటి ఏదో దాన్ని అవలంబించి చేసుకోవచ్చును అని అర్థం. కాబట్టి ఈ సమయంలో చేయబడేటువంటి ఈ వ్రతం మిక్కిలి పవిత్రమైంది, ఎక్కువ ఫలం ఇస్తుంది కనుక దీన్ని అనుష్ఠించండి అని అన్నారు. అయితే ఈ 4 మాసాల్లో వ్రతం చేస్తారు కదా, ఏ నియమాలతో ఈ వ్రతాన్ని అనుష్ఠించాలి? అప్పుడు ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగితే ఆ నియమాలు కూడా ఉన్నవి అని చెప్తున్నాడు. ఏమిటి నియమాలు? శ్రావణే వర్జయేచ్ఛాకం దధి భాద్రపదే తథా దుగ్ధమాశ్వయుజే మాసి కార్తికే ద్విదళం తథా. శ్రావణ మాసంలో శాకం వర్జయేత్. శాకం అంటే కూరగాయలు అన్నమాట. శాకములు అంటే కూరగాయలు. వంకాయలు, బెండకాయలు, బీరకాయలు ఇవన్నీ కూరగాయలు కదా. ఈ కూరగాయలను శ్రావణ మాసంలో వదిలేసేయాలి అన్నాడు. శ్రావణ మాసం అంటే అర్థమేమి? శ్రావణం యొక్క ఏకాదశిని కదా మనం ప్రారంభం చేస్తాం. శ్రావణం శ్రావణం ఆషాఢం శుద్ధ ఏకాదశి నుండి కదా ప్రారంభం చేస్తాం. ఆషాఢం శ్రావణం అంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి మొదలుకొని శ్రావణ శుద్ధ ఏకాదశి వరకు ఒక నెల. ఈ నెల రోజుల్లో కూరగాయలను వదిలేసేయాలి. అంటే అప్పుడు తినకూడదు అని అర్థం. శ్రావణే వర్జే శాఖం దధి భాద్రపదే తథా. ఆ రీతిగా ఆషాఢం శ్రావణం తర్వాత శ్రావణ శుద్ధ ద్వాదశి నుండి మళ్ళా భాద్రపద శుద్ధ ద్వాదశి వరకు, ఏకాదశి వరకు, ద్వాదశి వరకు అనుకోండి ఒక్క నెల. ఈ నెలలో పెరుగు, దధి అంటే పెరుగు అని అర్థం. పెరుగు తినకూడదు. దధి భాద్రపదే తథా దుగ్ధమాశ్వయుజే మాసి. ఇప్పుడు శ్రావణ శుద్ధ ద్వాదశి నుండి భాద్రపద శుద్ధ ద్వాదశి నుండి ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి వరకు దుగ్ధం, పాలు త్రాగకూడదు. వాటిని వదిలేయాలి. ఆ పైన ఆశ్వయుజ శుద్ధ ద్వాదశి నుండి ఆ పైన కార్తీకం శుద్ధ ద్వాదశితో పూర్తి చేస్తాం కదా, ఆనాటి వరకు దుగ్ధం ఆశ్వయుజే మాసి కార్తికే ద్విదళం తథా. ద్విదళం అంటే పప్పు పదార్థాలు. కందిపప్పు, శనగపప్పు, పెసరపప్పు, ఇవన్నీ పప్పులు. ఇవన్నీ తినకూడదు అంతవరకు అని అర్థం. ఈ రీతిగా ఈ 4 మాసాలు ఈ నియమాలను అనుష్ఠించాలి. చాతుర్మాసే కృతై పుణ్యై విశేషాత్ ప్రీతిమశ్నుతే అత సర్వప్రయత్నేన చాతుర్మాస్యం ముముక్షుభిః కర్తవ్యం. చాతుర్మాస్యే కృతై పుణ్యై విశేషాత్ ప్రీతిమశ్నుతే. భగవంతుడు ఈ చాతుర్మాస్యమునందు చేయబడినటువంటి పుణ్యముల వలన, అంటే ఇట్లా ఉంటూ పుణ్యకర్మలు చేసుకుంటారు, కొన్ని దానాలు చేసుకుంటారు, స్వయంగా ఇతరులకు ఏదైనా సేవ చేస్తారు,
ప్రేమతో కోపం లేకుండా శాంతంగా ప్రవర్తిస్తారు. ఇప్పుడు అమ్మగారు కథ చెప్పిన ఎంతో సహనం గలవాడేని, ఇతరుల వల్ల కొన్ని పొరపాట్లు కన్నా సహనము శాంతం కలిగి ప్రవర్తిస్తాడు. ఇటువంటి నియమాలు కలిగి ఎప్పుడైతే ప్రవర్తిస్తూ ఉన్నాడో, అందువల్ల ఈ చాతుర్మాస్యం నందు చేయబడినటువంటి ఈ పుణ్యకర్మల చేత భగవంతుడు మిక్కిలి సంతుష్టుడు అవుతాడు. ఇదే అన్నదానం, గోదానం, భూదానం, వస్త్రదానం ఇత్యాదులన్నీ వారికి ఉన్న వాళ్ళకు ఉన్నట్టు. ఇంకా దివ్యమంత్ర జపం ఈ 4 మాసాలలో నేను లక్షలుగా జపం చేయాలి అంటే చేస్తే ఆ ఫలం వస్తుంది. ఇవి ఏది చేసుకుంటే దానికి తగిన ఫలం వస్తాయి. 2-3 చేసుకుంటే 2-3 తగినటువంటి ఫలాలు వస్తాయి. వారి వారి శక్తి కొలది ఏదేది చేసుకుంటే అదేది వస్తూ ఉంటుంది అన్నమాట. ఇది మిక్కిలి పవిత్రమైనటువంటి సమయం కాబట్టి ఈ 4 మాసాలలో చేయబడినటువంటి పుణ్యకర్మల చేత భగవంతుడు మిక్కిలి సంతుష్టుడవుతాడు. విశేషాత్ ప్రీతిమశ్నుతే అంటే ఈ పుణ్యకర్మలతో భగవంతుడు మిక్కిలి సంతుష్టుడవుతాడు. అతః సర్వప్రయత్నేన చాతుర్మాస్యం ముముక్షుభిః కర్తవ్యం. ముముక్షులైనటువంటి వారు మాకు జ్ఞానం, మోక్షం కావాలి. మోక్షం అంటే ఏమిటి? ఆత్యంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. సంపూర్ణంగా దుఃఖ నివృత్తి. పరమానందం అంటే నిత్యమైన ఆనందం, దాని యొక్క ప్రాప్తి. అదే మోక్షము అని అంటే అది కలుగుతుంది అని చెప్తున్నాడు. కాబట్టి అందరూ కూడా సర్వప్రయత్నేనా అన్ని రకాల మీరు ప్రయత్నం చేసి ఈ చాతుర్మాస్య వ్రతాన్ని అనుష్ఠించండి అని శాస్త్రం చెప్తుంది. సరే, ఇప్పుడు ఆహారానికి సంబంధించిన కొన్ని నియమాలు చెప్పాడు. శ్రావణే వర్జయేత్ శాకం అని అంటూ ఏ ఏ మాసంలో దేన్ని వదిలిపెట్టాలో అవన్నీ చెప్పినాడు. ఇంకా కొన్ని నియమాలు ఉన్నాయి, అవి కూడా చెప్తున్నాడు అని చెప్తున్నాడు. 4 మాసాల వ్రతం మధ్యలో ఏవైనా దీనికి విఘ్నాలు కూడా ఆపాదించవచ్చు. కాబట్టి అటు విఘ్నాలు రాకుండా భగవంతుణ్ణి భక్తితో భజించాలి. భగవంతుని భక్తి కలిగి ఎప్పుడు చేస్తారో దానికి భగవంతుడు సంతుష్టుడై వాళ్ళ వ్రతాలలో విఘ్నాలు రాకుండా కూడా చేస్తాడు అని అర్థం. అంతేకాక ఇప్పుడు భగవద్గీత ఉంది, దానిలో భక్తి కాండని ఎక్కడ పెట్టినాడు? కర్మకాండకు జ్ఞానకాండకు మధ్యలో పెట్టినాడు. ఎందుకని అంటే మధ్యలో ఉండేది భక్తి కాండ, దాన్నే ఉపాసనా కాండ అంటారు. ఏమి ఇప్పుడు కర్మ చేసేటప్పుడు భగవద్భక్తిపూర్వకంగా చేయాలి. జ్ఞాన సాధనలు చేసేటప్పుడు జ్ఞాన సాధనలేవి? అంతరంగ సాధనలు, శ్రవణ మనన నిధ్యాసాలు. బహిరంగ సాధనలు కర్మోపాసనలు. జ్ఞానానికి 2 రకాల సాధనలు ఉన్నాయి. కొన్ని బహిరంగ సాధనలో, కొన్ని అంతరంగ సాధనలు. బహిరంగ సాధనలు అంటే దూరంగా ఉండి ఉపయోగించేవి, అవి కర్మోపాసనలు. చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత వీటిని కలిగిస్తాయి. అప్పుడే తర్వాత నేను భగవంతుని తెలుసుకొని తీరాలి అన్న జిజ్ఞాస కలుగుతుంది. మోక్షాన్ని సాధించి తీరాలి అన్న ముముక్షుత్వం వస్తుంది. అది ఎప్పుడైతే వచ్చిందో అప్పుడు గురువుల దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తాడు. విచారణ అంటే ఏమిటి? శ్రవణం, మననం, నిధిధ్యాసం. ఉన్నవో ఆ సమస్త వేదాంతములు ఆ కేవలం నిర్గుణ నిరాకారమైనటువంటి పరమాత్మ తత్వాన్ని బోధించడంలోనే వానికి తాత్పర్యం. సమస్త వేదాంతములకు నిర్గుణ నిరాకారుడైన పరమాత్మ తత్వం ఏదైతే ఉందో దాన్ని బోధించడంలోనే తాత్పర్యం అన్న నిశ్చయం. అదే శ్రవణం అంటే. చక్కగా ఎప్పుడైతే చేస్తాడో తర్వాత దాన్ని మననం చేస్తాడు. దానిలో ఈ మహావాక్యాలన్నీ వస్తాయి. దాన్ని మననం చేస్తాడు. నిధిధ్యాస, ధ్యానం చేస్తాడు. మోక్షాన్ని పక్వ దశలో సమాధి వస్తుంది. సమాధి వలన సాక్షాత్కారం, ఆ పరమాత్మ స్వరూపం ఎట్టిదో అది మనకు బోధపడుతుంది. అదే జ్ఞానం కలగడం. ఆ జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మోక్షం. ఆత్యంతిక దుఃఖ నివృత్తి. మన దుఃఖాలు 3 రకాలుగా చెప్పుకుంటున్నాం కదా. ఆధ్యాత్మికం, ఆది భౌతికం, ఆది దైవికం అని 3 రకాలుగా. ఈ సమస్త దుఃఖాలు అప్పుడు పోతాయి, మన తిరిగి తలెత్తాం. ఇప్పుడు మనకు జ్వరం వచ్చింది, తలనొప్పి వచ్చింది, వైద్యుడి దగ్గర పోయి మందు తీసుకుంటున్నాం. సరే, తాత్కాలికంగా అది పోయింది. ఇక జీవితంలో రాదా?
ఇక తలనొప్పి ఎప్పుడు రాదా, జ్వరం ఎప్పుడు రాదా, మళ్ళా వస్తుంది, మళ్ళా పోతే మళ్ళా మందు తీసుకుంటున్నాం. ఇట్లా తాత్కాలిక ఉపశమనమే కానీ ఏమి సంపూర్ణ నివృత్తి అంటూ లేదు. ఇది ఎట్లా కాదు, ఈ జ్ఞానం అనేది కలిగినట్టయితే దాంతో పూర్ణంగా దుఃఖముల యొక్క నివృత్తి, మళ్ళా తిరిగి తలెత్తాం. అట్టి దుఃఖముల యొక్క నివృత్తి, పరమానంద ప్రాప్తి. పరమానందం అంటే ఏమిటి? పరమత్వం అంటే నిత్యత్వం, నిత్యమైన ఆనందము. పరమానందం అంటే నిత్యము, అంటే నిరతిశయమైన ఆనందము అని అర్థం. ఆనందం రెండు రకాలని అనేక సార్లు చెప్పుంటే మీరు విని ఉంటారు. సాతిశయము, నిరతిశయం. ఏమి మానుషానందం మొదలుకొని హిరణ్య గర్భానందం వరకు ఉండే ఆనందాలన్నీ ఒకదానికంటే ఒకటి 100 రెట్లు ఎక్కువ కాబట్టి అవి సాతిశయములు. ఏమి ఈ హిరణ్య గర్భానందం కూడా సముద్రంలో అలలు లేస్తే అలల వెంబడి కొన్ని తుంపుర్లు లేస్తాయి. ఏమి ఆ ఒకానొక తుంపురుతో సమానం ఇది ఈ హిరణ్య గర్భానందం. అంటే ఏమైంది? అది బ్రహ్మానందం అన్నది ఇంతని చెప్పడానికి వీలు కాదు. అది ఏనాడు నశించదు. ఇందువల్ల అతిశయం దాంట్లో లేదు, ఉన్న స్వరూపమే ఇది. సాతిశయమైతే నశిస్తుంది, నిరతిశయమైతే నిత్యమై ఉంటుంది. అందువల్ల అటువంటి నిత్యమైనటువంటి ఆనందం కలుగుతుంది, దుఃఖం ఎప్పుడూ తలెత్తదు. అది మోక్షం అని అంటే దాని కొరకు వచ్చినాం. అట్టి మోక్షాన్ని సంపాదించడానికి మనుష్యులుగా వచ్చి ఉన్నాం. కాబట్టి దాని కొరకు తగిన ప్రయత్నం చేయాలంటే ఇటువంటి కొన్ని వ్రతాలు అనుష్ఠించాలి. ఈ వ్రతాలను అనుష్ఠించడం వల్ల ఈ పాపాలు నశిస్తాయి. అయితే పుణ్యం వస్తుంది. ఆ పుణ్యాన్ని భగవదర్పణ బుద్ధితో చేస్తే దానివల్ల భక్తి, యోగం, జ్ఞానం క్రమంగా పట్టుబడి ఆ స్థితికి వెళ్తాం. అయితే ఈ వ్రతాలు నియమాలు చేసేటప్పుడు ఎట్లా చేయాలి? మధ్యలో విఘ్నాలు వస్తుంటాయా? ఎవరైనా కొన్ని పుణ్యకర్మలు ప్రారంభించి చేస్తుంటే మధ్యలో విఘ్నాలు వస్తున్నాయా లేదా? పూర్తిగా చేయలేకపోతారు. అందుకని వాళ్ళు భగవద్భక్తిపూర్వకంగా ఇటువంటి కార్యాలను చేయాలి. అందుకని భగవద్గీతలో కూడా కర్మకాండ, జ్ఞానకాండ, మీరు ఏ కర్మ ప్రారంభించినా ఆ మధ్యలో ఉన్నటువంటి భగవద్భక్తి కాండ ఉంది, ఆ భక్తిపూర్వకంగా కర్మను అనుష్ఠించాలి. జ్ఞాన సాధనలు చేసేటప్పుడు కూడా భగవద్భక్తిపూర్వకంగా జ్ఞాన సాధనలు చేయాలి. ఏవి? శ్రవణం అనని నిధ్యాసాలు. ఏమి ఆ పూర్వం చెప్పినవి కర్మోపాసనలు, పరంపరా సాధనలు. వాటిని అనుష్ఠించిన భగవద్భక్తిపూర్వకంగా. తర్వాత అంతరంగ సాధనలు, శ్రవణం అనని నిధ్యాసాలు. వాటిని అనుష్ఠించిన భగవద్భక్తిపూర్వకంగా అనుష్ఠించాలి. అప్పుడు విఘ్నాలు రావు. అందుకని ఈ భక్తి కాండను భగవద్గీతలో మధ్యలో పెట్టినాడు. ఇది వేదాల్లోనే ఈ రీతిగా పెట్టబడింది. దాన్నే భగవంతుడు మరలా ఈ రీతిగా ఉపదేశించాడు భగవద్గీత రూపంగా. కాబట్టి ఎవరే పని చేసినా భగవద్భక్తిపూర్వకంగా చేయాలి. శ్రద్ధతో, భక్తితో ఆ కర్మ చేసినట్టయితే అది తప్పకుండా నిర్విఘ్నంగా సాగిపోతుంది. అహంకారంతో చేసినట్టయితే అది సాగుతుందా? ఎట్లా అంటే ఆయన యజ్ఞం చేసినాడు. ఎవరు? దక్ష ప్రజాపతి యజ్ఞం చేసినాడు. భగవంతుణ్ణి తిరస్కరించి యజ్ఞం చేసినాడు. యుద్ధంగా మారిపోయింది. కథంతా మీకు తెలిసిందే కదా. అర్జునుడు భగవద్భక్తిపూర్వకంగా యుద్ధం చేసినాడు, యజ్ఞంగా మారింది. యుద్ధం యజ్ఞంగా మారింది. యుద్ధం యజ్ఞంగా ఎట్లా మారింది అని అంటే, ఎన్ని రోజులు జరిగింది యుద్ధం చెప్పండి? 18 రోజులు జరిగింది. 18 అనే సంఖ్య ఉంది, అష్టాదశ సంఖ్య. అది యజ్ఞాన్ని సూచిస్తుంది. యజ్ఞమునకు అష్టాదశ సంఖ్య 18 ఉంటాయి. ఏమిటి? 15 మంది ఋత్విక్కులు ఉంటారు. తర్వాత యజమాన పత్ని, ఒక ఉదాసీన పురుషుడు. ఈ 18 కలిస్తేనే యజ్ఞం అయ్యేది. ఈ 18 సంఖ్య లేకపోతే యజ్ఞం లేదు. యజ్ఞానికి యజ్ఞత్వమే లేదు. అందువల్ల 18 సంఖ్య ఎప్పుడు కూడా యజ్ఞాన్ని సూచిస్తూ ఉంటుంది. అందువల్ల వాళ్ళు పాండవ కౌరవులు యుద్ధం చేసినారంటే 18 రోజులు యజ్ఞం అయిపోయింది. యుద్ధం యజ్ఞమైంది. భక్తిపూర్వకంగా పరమాత్మ ఏది చెబుతున్నాడు, ఆయన సాక్షాత్ భగవంతుడు.
ఆయన చెప్పినట్టు చేయాలి. అప్పుడు నేను కృతకృత్యుడిని అవుతాను అన్న భక్తిపూర్వకంగా ఆయన చెప్పిన మాటలందు శ్రద్ధతో అనుష్ఠించినాడు. నా వాళ్ళు, నా తాతలు, నా తండ్రులు, నా వాళ్ళను నా చేతులారా నేనెట్టు చంపేది ఏడ్చినాడా లేదా అర్జునుడు? కానీ ఇదంతా కూడా నాయన చచ్చేది ఇతను చంపే నేను చస్తున్నానని ఎవడన్నా అనుకుంటే, లేదు వాడిని చంపుతూ ఉన్నానని ఎవడన్నా అనుకుంటే ఈ రెండు అబద్ధాలే. నేననేది అది చావదు, ఒకరిని చంపదు. అంతా చేన్మన్యతే హంతుం హతశ్చేన్మన్యతే హతం ఉభౌ తౌ నవిజానీత నాయం హంతి నహన్యతే. హంత అంటే చంపేవాడు. నేను వానిని చంపుతూ ఉన్నాను అని ఎవడన్నా అనుకుంటే, లేక వాని చేత నేను చస్తూ ఉన్నాను అని ఎవడైనా అనుకుంటే ఉభౌ తౌ నవిజానీత, ఆ ఇద్దరు ఆత్మతత్వాన్ని తెలుసుకున్న వాళ్ళు కారు. ఎందువల్ల అంటే నాయం హంతి నహన్యతే. ఈ ఆత్మ ఒకరిని చంపదు, ఒకరి చేత చంపబడదు. అది ఆత్మతత్వం. ఏమి అందుచేత ఈ తత్వాన్ని ఎప్పుడు తెలుసుకుంటాడో అప్పుడు వాడు నిత్య నిరచయ ఆనంద స్వరూపుడే ప్రకాశిస్తాడు. అది మోక్షం అంటే. అట్టి మోక్షాన్ని మనం వీటి బహిరంగ సాధనలు ఇవి. చాతుర్మాస్యం అనేటువంటిది ఉన్నది, ఇది కర్మ బహిరంగ సాధన. అయితే ఎట్లా అనుష్ఠిస్తే కామ్య బుద్ధితో కాకుండా నిష్కామ బుద్ధితో, అంటే భగవదర్పణ బుద్ధితో ఫలాన్ని భగవంతునికి సమర్పిస్తూ నేనీ వ్రతం చేస్తున్నాను అన్న భావాన్ని వదిలేసి, దేహేంద్రియ సంఘాతం ఈ వ్రతాన్ని చేసేది నేనంటే ఆత్మ, అది ఎప్పుడు ఏమి చేయదు. దేహేంద్రియ సంఘాతం కర్మ చేస్తూ ఉంది. ఏమి ఈ కర్మకు ఫలం ఏదైతుందో అది భగవంతునికి సమర్పితం. కాబట్టి నేను కర్మ చేయడం లేదు, వ్రతం చేసేది ఎవరు? దేహేంద్రియ సంఘాతం. దానివల్ల వచ్చే ఫలం ఎవరికి? భగవంతునికి. బ్రహ్మార్పణ వస్తు. మీకెవరు ఇష్టదైవం వారికి సమర్పించుకుంటూ చేసి అట్ట చేస్తే చిత్తశుద్ధి. ఆ రీతిగానే ఉపాసన చేస్తే చిత్త ఏకాగ్రత. ఈ రెండు కర్మలే. ఈ కర్మ వ్రతరూపమైంది, శారీరకమైన కర్మ, స్థూల శరీరానికి సంబంధించింది. ఆ ఉపాసన అనేది మనస్సుకు సంబంధించి రెండు కర్మలే. కాబట్టి ఈ రెండు కూడా బహిరంగ దూరంగా ఉండి సహకరిస్తాయి జ్ఞానానికి, మోక్షానికి. ఇది చిత్తశుద్ధి కలిగితే, చిత్త ఏకాగ్రత కలిగితే కదా తర్వాత జ్ఞానం కలగబోయేది. జ్ఞానం కలిగితే కదా మోక్షం వచ్చేది. కాబట్టి వీటిని చిత్తశుద్ధిని ప్రసాదిస్తూ, ఈ కర్మలు చిత్త ఏకాగ్రతను ప్రసాదిస్తూ జ్ఞాన ద్వారా మోక్షానికి సాధనలు అవుతాయి అన్నమాట. దూరంగా ఉండి సాధనలు అవుతున్నాయి కాబట్టి వీటిని ఏమంటారు? పరంపరా సాధన. అంటే జ్ఞాన ద్వారా సాధన, సాక్షాత్తుగా సాధనలు కావు, జ్ఞాన ద్వారా సాధన. అందువల్ల పరంపరా సాధనలు అని అంటారు. అట్లగాక ఇప్పుడు జ్ఞానం కలిగింది మోక్షం వచ్చి. ఈ రీతిగా ఈ కర్మలు చేస్తే ఈ చిత్తశుద్ధి, చిత్త ఏకాగ్రత వచ్చింది. ఆ పైన ఈశ్వరానుగ్రహం చేత సాధన చతుష్టే సంపత్తి పట్టుబడింది. అప్పుడు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైన మహాత్ముని దగ్గరికి వెళ్తాడు. ఆత్మానాత్మ విచారణ. అక్కడ విచారణ అంటే శ్రవణం, మననం, నిధిధ్యాసం. అవి అంతరంగ సాధనలు జ్ఞానానికి. జ్ఞానం కలగాలంటే ఇవి కలిగితే వెంటనే జ్ఞానం కలిగిపోయింది. శ్రవణం చేసినాడు, దానిని చక్కగా మననం చేశాడు. ఆ పైన మననాన్ని నిధిధ్యాసగా మార్చుకున్నాడు. ధ్యానం, శ్రవణ మననాల చేత ఏ నిశ్చయం కలుగుతుందో ఆ నిశ్చయానుసారంగా ధ్యానం చేస్తాడు. ఈ చేయగా ధ్యాన దశలో ఒకప్పుడు బాగా పరమాత్మ ఏకాగ్రత పొందుతుంది మనస్సు. ఒకప్పుడు కూర్చుంటే ఏదో ఎక్కడెక్కడో పోతుంది. ఒకప్పుడు కాస్త నిద్ర కూడా వస్తుంది. కానీ ఒక్కొక్కప్పుడు కేవలం తన్మయుడైపోయి చక్కగా ధ్యానం కుదురుతుంది. ఇదంతా ధ్యానావస్థ. కానీ ఇటు చిరకాలము అభ్యాస వైరాగ్యాలతో ఈ ధ్యానాది అనుష్ఠానం బాగా చేసినట్టయితే క్రమంగా అది ఒక పక్వ దశలో పడుతుంది. ఆ పట్టినప్పుడు దానివల్ల సమాధి అంటే ఏకాగ్రత, అది చెలించదు. ఆ ఏకాగ్రత వచ్చినట్టయితే మళ్ళీ చెలించదు. అది అప్పుడు సాక్షాత్కారం కలుగుతుంది. అంటే జ్ఞానము సాక్షాత్కారం. ఈ జ్ఞానానికి సహకరించినాయి కదా చిత్తశుద్ధి, ఏకాగ్రత, అవి కర్మోపాసనలు. వాని వల్ల జ్ఞానం కలిగింది. జ్ఞానం వల్ల మోక్షం. అంటే జ్ఞాన ద్వారా మోక్షానికి సాధనలు అవుతాయి కర్మోపాసనలు. అందువల్ల పరంపరా సాధనలు. జ్ఞానం కలిగింది, మోక్షం వచ్చింది. కాబట్టి అది సాక్షాత్ సాధన. ఏమి మంటే కట్టెలు, పొయ్యి, కుండ అన్ని సిద్ధమైపోయినాయి. ఇప్పుడు మంటేస్తే వంట అయిపోయింది.
అందువల్ల వంటకు అగ్ని సాక్షాత్ సాధన. ఏమి కట్టెలు సిద్ధమైనాయి, పొయ్యి సిద్ధమైంది, దాని మీద భాండం కూడా పెట్టారు, బియ్యం అన్నీ కడిగి. వంట అవుతుందా? అగ్ని ముట్టిస్తే అయిపోయింది వంట. ఆ రీతిగా కట్టెలు పొయ్యి ఇవి వంటకేమైనాయి? అగ్ని ద్వారా సాధనలు అవుతాయి వంటకు, అంటే పరంపరా సాధనలు. అగ్ని సాక్షాత్ సాధనం. అగ్ని మంటేసినారు, వంట అయిపోయింది. అందువల్ల అగ్ని సాక్షాత్ సాధన. ఆ రీతిగా జ్ఞానం మోక్షానికి సాక్షాత్ సాధన. కర్మోపాసనలు పరంపరా సాధనలు. కాబట్టి ఇవన్నీ ఇప్పుడు చాతుర్మాస్యంలో మనం, ఇది పవిత్రమైనటువంటి పుణ్యకాలం. భగవంతుడు ఆయన సమాధిలో ఉన్నాడు, స్వస్వరూపంలో ఉంటూ ఉన్నాడు. ఆ సమయంలో మనం ఈ పనులన్నీ చేస్తాం. మిక్కిలి పుణ్యకాలం కాబట్టి ఈ సమయంలో ఏ పని చేసినా, ఏ కాస్త మంచి పని చేసినా అది ఎక్కువ ఫలాన్ని ఇస్తుంది. అందుచేత ఈ పనులన్నీ మీరు ఈ సమయంలో చేసుకోండి. అన్నదానం, గోదానం, భూదానం, ఆ పైన జపము, ధ్యానము. నేను ఇన్ని గంటలు ధ్యానం చేయాలా ఈ సమయంలో, లేక ఇన్ని లక్షలు జపం చేయాలా, అటువంటివి కూడా పెట్టు. లేక కొన్ని పుస్తకాలు, భగవద్గీత లేక ఉపనిషత్తు లేక పాతంజలి సూత్రం, దీన్ని నేను కంఠస్థం చేయాలా ఈ సమయంలో అని ఒక పట్టుదల. దాంతో ఒక్కొక్కరు ఒక్కొక్క నియమాన్ని పెట్టుకొని ఆ రీతిగా దాన్ని సాధించవచ్చు. ఈ పుణ్య సమయం ఎక్కడికి పోకుండా కూర్చుంటారు కదా, అటువంటిప్పుడు ఇటువంటివన్నీ కూడా మనం సాధించేదానికి తగిన సమయం అన్నమాట. కాబట్టి ఇటువంటి సాధనలన్నీ చక్కగా చేసుకోవచ్చు అని చెప్పి ఇంకా చెప్తున్నాడు. ఏకభుక్తం అథశయ్య బ్రహ్మచర్యం అహింసనం వ్రతచర్య తపశ్చర్య కృచ్ఛ్ర చాంద్రాయణాదికం దేవపూజ మంత్రజప దశైతే నియమా స్మృతా. ఒక 10 నియమాలు కూడా చెప్పాడు. ఈ వ్రతానుష్ఠాన సమయంలో ఈ 4 నెలల్లో ఈ 10 నియమాలను కూడా అనుష్ఠించాలి అని చెప్తున్నాడు. ఏమిటా 10 నియమాలు చెప్తున్నాడు? ఏకభుక్తం, ఒక పూట భోజనం. అంటే ఉదయం పూట ఏం తినడు, మధ్యాహ్నం చక్కగా మితంగా తింటాడు. రాత్రిపూట ఈ భోజనాలన్నీ లేకుండా ఉండగలిగితే ఉంటాడు, లేకంత పాలు తాగుతాడు, లేక ఏదైనా చిన్న పండు అటువంటి ఉంటాయి. ఏది లేకుండా ఉండగలిగితే ఉంటాడు, లేక ఇంత పాలో పండు తీసుకొని అయినా ఉంటాడు. భోజనం మాత్రం ముఖ్యమైన భోజనం ఏకభుక్తం, ఒకే పూట, మధ్యాహ్నం అని అర్థం. వారి పరిస్థితిని అనుసరించి పండో పాలో తీసుకోవడం కూడా ఉంటుంది. మరీ ఉండలేని వాళ్ళైతే సరే 3 పూటలా తీసుకోకపోతే వాళ్ళు పడిపోతారు. మరి అప్పుడేం చేయాలా? సరే తీసుకోండి బ్రహ్మార్పణ బుద్ధితో. అది ఎప్పుడు తీసుకున్నా కానీ మితంగా తీసుకొని అట్లా ఉన్నట్టయితే వాళ్ళు కూడా చేసిన వాళ్ళ పరిస్థితిని బట్టి చెప్పిన మాట. 3 పూటలు కూడా తినొచ్చునని చెప్పినారు కాబట్టి అందరూ అదే పని చేస్తే శక్తి ఉండి కూడా అది పద్ధతి కాదు. ఏకభుక్తం అధశయ్య, క్రింద పండుకోవాలి, చాపేసుకొని. పరుపులు దిండ్లు అవన్నీ వేసుకోకూడదు. అట్లా లేకుండా ఏదో కింద వస్త్రం పెట్టుకొని, చెయ్యి పెట్టుకొని తల కింద ఆ రీతిగా చాపేసుకొని కింద పండుకుండేది. ఏకభుక్తం అధశయ్య బ్రహ్మచర్యం. 4 మాసాలు బ్రహ్మచర్యాన్ని కూడా అనుష్ఠించాలి. సరే ఇప్పుడు బ్రహ్మచారులుగా ఉంటారు, సాధువులుగా సన్యాసులుగా ఉంటారు, వాళ్ళకి ఇటు బ్రహ్మచర్యం ఉండనే ఉంటుంది. గృహస్థులుగా ఉండేవాళ్ళు కూడా ఈ 4 మాసాలు బ్రహ్మచర్యంగానే ఉండాలి అని అర్థం. అహింసనం, ఏ హింస చేయకూడదు. కొందరు మాంసం చేపలు తినేవాళ్ళు కూడా ఈ 4 మాసాలు కూడా తినకుండా ఉండేవాళ్ళు కొందరు ఉంటారు. పూర్తిగా తినకుండా ఉండేవాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఉండనే ఉంటారు, ఎప్పుడు తినరు వాళ్ళు. కానీ కొందరు ఏం చేస్తారంటే ఇతర సమయాల్లో తింటారు, ఈ 4 మాసాలు మాత్రం తినరు. ఇది చాతుర్మాస్య వ్రత నియమంలో ఇది కూడా ఉంది అన్న భావంతో ఆ 4 మాసాలు అయినా తినకుండా ఉంటారు. అది విశేషం. ఎప్పుడూ తినకుండా ఉంటే అది శ్రేష్టం. అహింసనం, వ్రతచర్య, తపశ్చర్య.
ఈ రీతిగా ఈ వ్రతం చేసేటప్పుడు చేయదగినటువంటి చర్య, ఈ వ్రత చర్యను ఆ పైన చెప్తున్నాడు తపశ్చర్య. ఇప్పుడు చెప్తే బాగా జపం చేసుకోండి, నేను ఇన్ని వేలు ఇన్ని లక్షలు జపం చెయ్యాలి అని ఒక నియమం పెట్టుకొని దాన్ని చేయడం. ఆ రీతిగా నేను ధ్యానం 2 గంటలు 3 గంటల సేపు చక్కగా కూర్చొని ధ్యానం చెయ్యాలి ఈ సమయంలో అట్లని చెప్పి నేను ధ్యానం చేస్తున్నానని చెప్పి ఉదయాన్ని కూర్చొని ఈ కార్యక్రమాలకు రాకుండా పోతే ప్రయోజనం లే. అది ఎందుకని నేను ఆయన ధ్యానం చేసుకుంటున్నాడు కదా అని అంటే ఏమి జరుగుతుందో కూడా తెలుసుకోవాలి. తెలుసుకుంటే విషయాలు బాగా తెలిస్తే కదా ధ్యానం బాగా చేయగలుగుతాడు. ఏ విషయాలే తెలియకపోతే చేసేది. అందువల్ల విషయాలు తెలియాలి. మొదట విషయాలు తెలుసుకోవాలి. ఇక్కడ తెలుసుకుంటూ ఉండాలా, అనుష్ఠానం ఉండాలి. అందువల్ల ఈ సమయాన్ని తప్పించి తక్కిన సమయాల్లో తాను ఎంతెంత ఎక్కువగా గంటో గంటన్నరో 2 గంటలో 3 గంటలో ఆ సమయంలో బాగా ధ్యానం చేసుకుంటాను. నేను ఉదయాన్నే 3 గంటలు చేయాలనుకున్నాడు అనుకోండి, ఏమి 4 గంటలకి లేవండి, స్నానం చేసుకుని 5 గంటల నుంచి కూర్చోండి, 8 గంటలకి ఎన్ని గంటలు అవుతుంది? 3 గంటలు బాగా 3 గంటలు ధ్యానం చేసుకోండి. 8:30కు తర్వాత గంట కొట్టింది అప్పుడు రాండి. అర్థమైందా? ఆ రీతిగా. ఎందుకంటే వినాల మహాత్ములు ఋషులు వేదము ఏం చెప్పింది మనకు ఆ విషయాలన్నీ కదా ఇప్పుడు మనం చెప్పుకుంటే ఎవరు చెప్పినా కానీ అవే మా మాటలే చెప్పేది. ఏదో మధ్య మధ్యలో కథలు, ఆ కథలన్నీ కూడా ఈ అర్థాన్ని చక్కగా ఎవరు చెప్పినా ఈ అర్థాలే, శాస్త్రం చెప్పిన అర్థాలే చెప్తారు కనుక ఈ విషయాలన్నీ బాగా వినాలి, మళ్ళీ అవి అనుష్ఠానం చేయాలి. అందువల్ల వినడం, దీనివల్ల శాస్త్రము గురువాక్యాల వల్ల, శాస్త్రవాక్యాల వల్ల గురువాక్యాల వల్ల సంపాదించే జ్ఞానం, దానికి ఏం పేరు? పరోక్షం జ్ఞానం. 2 రకాలు, పరోక్ష జ్ఞానము, అపరోక్ష జ్ఞానం. ఈ పరోక్ష జ్ఞానం మొట్టమొదటి పట్టుబడాలి. ఈ పరోక్ష జ్ఞానం ఎవరికి పట్టుబడుతుంది చెప్పండి? ఎవరికి శ్రద్ధ ఉంటే వాళ్ళకి పట్టుబడుతుంది. శ్రద్ధ లేని వాళ్ళకి ఎప్పుడు పట్టుబడదు. నేను చక్కగా వేదం ఏం చెప్తున్నదో, గురువులు ఏం చెప్తున్నారో తెలుసుకోవాలి అనే శ్రద్ధ, ఆ వాక్యాలు యందు విశ్వాసం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకు చక్కగా పడుతుంది. అందుకు చెప్పినారు పరోక్ష జ్ఞానం అశ్రద్ధ ప్రతిబద్ధనాతి నేతరతో. పరోక్ష జ్ఞానం చెబుతూ ఉన్నా కొందరికి పట్టదు. కారణం ఏమి? వారికి శ్రద్ధ లేదు కాబట్టి వారికి పరోక్ష జ్ఞానం కలగదు. పరోక్ష జ్ఞానం అశ్రద్ధ ప్రతిబద్ధనాతి. అశ్రద్ధ ఉంది, విశ్వాసంలే గురు శాస్త్ర వాక్యాలు ఏంది, వాళ్ళకి ఎప్పుడు పట్టదు అని అన్నాడు, కలగదు. ఏమి? అవిచారోపరోక్షస్య జ్ఞానస్య ప్రతిబంధక. అపరోక్ష జ్ఞానానికి ప్రతిబంధకం ఏమిటి అని అంటే అవిచారం. విచారణలే, ఇదంతా విచారణ. ఇక్కడ కూర్చొని ఇదంతా విచారణే, ఎవరేం చెప్పినా అది విచారణే, దానికి సంబంధించిన విచారణ చెప్తూ ఉన్నారు. ప్రేమతో వినాలి. ఈ విచారణ లేకపోయినట్టయితే అపరోక్ష జ్ఞానం కలగదు. ఇదంతా విచారణే. శ్రవణం చేస్తారు, దీనివల్ల మననం చేస్తారు, మననం నిధిధ్యాస రూపంగా పరిణామాన్ని పొందుతుంది, ఆ పైన సమాధి సాక్షాత్కారం. అందువల్ల పరోక్ష జ్ఞానాన్ని ప్రతిబంధించేది ఏది, కలగకుండా చేసేది ఏది? అశ్రద్ధ. శ్రద్ధ చక్కగా కలిగిస్తుంది. ఏమి? అవిచార అపరోక్షస్య జ్ఞానస్య ప్రతిబంధక. ఇది పరోక్ష జ్ఞానం పట్టుబడింది, కానీ వాడికి అనుభవం రావాలంటే ఏముండాలి? విచారణ. విచారణ లేకుండా ఎప్పుడు అపరోక్ష జ్ఞానం కలగదు. ఏమి? అందుచేత ప్రతివారు బాగా విచారణ చేయాలి, బాగా ప్రేమతో వినాలి, దాన్ని మళ్ళా మననం చేయాలి, అంటే విచారణ చేయాలి. ఇది చెప్పినారే ఏదో ఇష్టం వచ్చినట్టు చెప్పినారా, లేక శృతి సమ్మతంగా స్మృతి సమ్మతంగా యుక్తి సహంగా చెప్పినారా లేదా, ఇది చెప్పింది అని విచారణ చేయాలి. ఎక్కడికైనా శృతి సమ్మతంగా లేకపోతే, స్మృతి సమ్మతంగా లేకపోతే, యుక్తి సహంగా లేకపోతే మళ్ళీ వచ్చి అడగాలి, ఏమి ఇటు చెప్తారే మీరు, ఇక్కడ యుక్తి లేదే, వేద ప్రమాణం లేదే మీరు చెప్పిన మాటల్లా అని వచ్చి అడగాల. తప్పేమీ లేదు, ప్రేమతో చెప్తారు. కాదు నాయనా ఇది వేద సమ్మతమే, స్మృతి సమ్మతమే, యుక్తి సహమే.
అని చక్కగా వివరించి చెప్తారు. ప్రేమతో భక్తితో అడగాలి, అడిగేటప్పుడు ఎప్పుడు కూడా ప్రేమతో చెప్తారు చెప్పేవాళ్ళు. అందుచేత తపస్సు ఉండాలి. వ్రతచర్య, తపశ్చర్య, కృచ్ఛ్రచాంద్రాయణాధికం. ఏమి వారికి ఏదో మహా కష్టాలు దుఃఖాలు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి. భక్తి కుదరడంలే, కర్మ కుదరడంలే, ధ్యానం అంతకంటే కుదరడంలే. పట్టు చెయ్యాలి. ఏదో పూర్వం పెద్ద పెద్ద పాపాలు ఉన్నాయి, ఆ పాపాలన్నీ పోతేనే కానీ మనకు చిత్తశుద్ధి కలగదు. చిత్తశుద్ధి కలగకపోతే భక్తి యోగం జ్ఞానము కలగవు. కాబట్టి నేను విఘ్నాలన్నీ వస్తున్నాయని చెప్పి ఆయన ఏం చేయాలి, కృచ్ఛ్రము చాంద్రాయణం కూడా చేయొచ్చు. కృచ్ఛ్రము చాంద్రాయణం ఇటువంటి వ్రతాలు కూడా చేసుకోవచ్చు. చేస్తే ఆ పాపాలన్నీ పోతాయి, చిత్తశుద్ధి వస్తాయి. కృచ్ఛ్రము అన్నారు. కృచ్ఛ్రం అంటే ఏమిటి అర్థం అంటే కృచ్ఛ్రం మిక్కిలి కష్టమైంది అని అర్థం. 12 రోజులు చేస్తే ఒక కృచ్ఛ్రం అవుతుంది. అది ఎంత రుచికరములైన పదార్థాలైనా సరే మితంగానే చేస్తూ ఉంటారు. అమితంగా ఎప్పుడు చేయకూడదు. ఎందుకని రోగాలు వస్తాయి, అజీర్ణ రోగాలు వస్తాయి, డాక్టర్ల పాలైపోతాడు తర్వాత. అందుచేత ఎప్పుడు తిన్నా మితంగా తింటూ ఉండాలి. అందువల్ల 3 రోజులు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి, రాత్రి ఉదయం చేయకూడదు. సరే 3 రోజులు అయింది, తర్వాత 3 రోజులు రాత్రిపూటే చేయాలి, తక్కిన పూటల్లో చేయకూడదు. ఇంకొక 3 రోజులు ఏదైనా ధనంతట తాను దొరికితే తినాల. ఇతరులు పెట్టనండి, ఎట్టయినా సరే తాను స్వయంగా దానికి ప్రయత్నం చేసి దాన్ని సిద్ధం చేసుకొని తినకూడదు. ఆ మొదట మధ్యాహ్నం 3 రోజులు, సాయంకాలం 3 రోజులు ప్రయత్నపూర్వకంగా తినవచ్చు, తయారు చేసుకొని తినవచ్చు, ఏదో పెడితే తినవచ్చు. కానీ ఆ తక్కిన 3 రోజులు ఉన్నాయి, ఆ 3వ 3 రోజులు అవి తనంతట తానుగా దొరికితే తినాలా, లేకపోతే లేదు. ఎవరినో ఇట్లా అడిగి చేసుకొని అటు సంపాదించుకోకూడదు, మిర్చాన్నం చేసి సంపాదించుకున్న అదేమి చేయకూడదు. దైవికంగా దొరికింది తినేది, లేకపోతే లేదు. ఆ పైన 4వ 3 రోజులు ఉన్నాయే, 4వ భాగం 3 రోజులు అవి దొరికినా తినకూడదు. తనంతట తాను సిద్ధం చేసుకొని తినకూడదు. ఎవరన్నా నేను తీసుకొచ్చి నీకు పెడతాను హాయిగా తినమని చెప్పినా తినకూడదు. 3 రోజులు ఉపవాసం ఉండాలి. దీనికి ఏం పేరు? అప్పుడు ఎన్ని రోజులు అయింది? 12 రోజులు. 4 3 12. ఈ 12 రోజులు కలిస్తే ఒక్క కృచ్ఛ్రం. ఇటువంటి వ్రతాలు చేస్తే జన్మాంతరాలు చేసిన పాపాలన్నీ ధ్వంసం అయిపోతాయి. భగవదర్పణ బుద్ధితో చేస్తూ ఉండాలి, కర్తృత్వ అహంకారం లేకుండా. సరే, తర్వాత కృచ్ఛ్రము చాంద్రాయణం అన్నాడు. చాంద్రాయణం అంటే అర్థమేమి అంటే తాను ఎంత భోజనం అయితే చేస్తాడో, మితంగా చేస్తాడు కదా, ఇంత భోజనం చేస్తాడని ఒక పరిమాణం ఉంటుంది. దాన్ని ఆ పరిణామం కలిగినటువంటి అన్నాన్ని 15 కబళాలుగా విభజించాలి. ఆ తినదగినంత భోజనాన్ని 15 కబళాలుగా విభజించి కృష్ణపక్షంలో పాడ్యమి మొట్టమొదటి వస్తుంది కదా, ఆ పాడ్యమి రోజు తాను తినదగినటువంటి భోజనాన్ని కబళాలుగా చేసుకున్నాడు కదా, ఒక్క కబళాన్ని వదిలేసి ఆ రోజు తగ్గించుకోవాలి. ఎందుకని? కృష్ణపక్షంలో చంద్రుడు వచ్చినప్పుడు ఆ రోజు ఒక కళ ఆయన పోతుంది. లేక 16 కబళాలుగా కూడా చేసుకోవాలి. ఆ భోజనాన్ని 16 కబళాలుగా చేసుకుని, ఎందుకని చంద్రుడు షోడశ కళ విశిష్టుడు కనుక తను తినదగినటువంటి అన్నాన్ని 16 కబళాలుగా చేసుకుండేది. ఆ రోజు మొట్టమొదటి రోజు ఒక కబళాన్ని తగ్గించేది, 15 కబళాలే తినాలి. ద్వితీయ రోజు 14. ఏమి ఆ రీతిగా రోజు రోజు ఒక్కొక్క కళ తగ్గిపోతూ ఉంటుంది. కృష్ణపక్షంలో చంద్రునికి తాను కబళాలను తగ్గించుకుంటూ పోవాలి. అమావాస్య వస్తే పూర్తిగా వదిలేసే. మళ్ళా శుక్లపక్ష పాడ్యమి ప్రారంభం అవుతుంది. ఆనాడు పూర్తిగా వదిలేసినాడు కాబట్టి అమావాస్య నాడు పాడ్యమి ప్రారంభం అయ్యేటప్పటికి ఆనాడు చంద్రునికి ఒక కళ మళ్ళా చేరుతుంది. శుక్లపక్ష పాడ్యమి నుండి
చంద్రునికి ఒక్కొక్క కళ క్రమంగా మళ్ళీ చేరుతూ పోతుంది. కాబట్టి వీడు మళ్ళీ ఒక కబళం తినాలి ఆ రోజు, ద్వితీయ రోజు 2 కబళాలు, ఆ రీతిగా పూర్ణిమ రోజుకు 15 కబళాలు పూర్ణంగా తినేసి. ఇవి అర్థమైందా? ఆ రీతిగా చేస్తే ఒక్క మాసం అయితే ఒక్క చాంద్రాయణం. 16 కబళాలు అని చెప్పింది. కబళములు అంటే 15-16గా అనుకోండి, 16 చేసుకోండి. చంద్రునికి షోడశ కళలు ఉన్నాయి కాబట్టి తను తినే అన్నాన్ని కూడా 16 కబళాలుగా విభజించేది. రోజు ఒక్కొక్క దాన్ని తింటూ పోయేది. కృష్ణపక్షంలో, శుక్లపక్షంలో ఒక్కొక్క దాన్ని తింటూ పోవాలి. మొట్టమొదటి కృష్ణపక్షంలో ప్రారంభం చేయాలి. ఇదివరకు తింటూ ఉన్నవాడు కదా, ఈరోజు చాంద్రాయణాన్ని ప్రారంభించినాడు. వ్రతాన్ని ప్రారంభించినప్పుడు కృష్ణపక్ష పాడ్యం నుండి ఒక్కొక్క కబళాన్ని తగ్గించుకుంటూ పోవాలి. కృష్ణపక్షంలో చంద్రుని కళలు తగ్గుతూ పోతాయి కదా, అందువల్ల వీడు ఒక్కొక్క కబళాన్ని తగ్గించుకుంటూ పోవాలి. అమావాస్య నాడు పూర్తిగా లేకుండా ఉండాలి, తినకూడదు, ఏమీ తినకూడదు అన్నాడు. మళ్ళా శుక్లపక్షం ప్రారంభమైంది. శుక్లపక్షం ప్రారంభమైనప్పుడు చంద్రునికి ఒక్కొక్క కళ ఒక్కొక్క రోజు ఒక్క కళ చేరుతూ వస్తుంది. పూర్ణిమ రోజుకు పూర్ణుడైపోతాడు. అందువల్ల వీడు ఒక్కొక్క కబళాన్ని హెచ్చించుకుంటూ పోవాలి. తినదగిన అన్నాన్ని 16 కబళాలుగా విభజించాలని చెప్పినాం కదా. తినే ముద్దలు కబళం అంటే 10-15 రోజులు అయినప్పటికీ మీరు 16గా విభజించుకొని, చంద్రుని కళలు 16 కాబట్టి 16గా విభజించుకోండి. ఆ రోజు ఉపవాసం ఉండండి, అమావాస్య రోజు. అర్థమైందా? ఆ రోజు ఉపవాసం ఉండి తినకుండా. మళ్ళా శుక్లపక్ష పాడ్యం నుండి ఒక్కొక్కటి తింటూ పోయేది. 1, 2, 3, 15, 6 వచ్చేప్పటికి 6 పూర్ణంగా తినేది. ఈ రీతిగా చేసుకుంటే దాన్ని ఏమంటారో ఒక్క నెల అవుతుంది. ఒక్క నెలకు ఒక్క వ్రతం, ఒక్క చాంద్రాయణం అయిందన్నమాట. ఈ రీతిగా చేస్తే ఆ పాపాలన్నీ నశించిపోతాయి. కర్మాణి చిత్తశుద్ధి అర్థం. మనకు చిత్తం శుద్ధం కావాలి. పాపాలన్నీ చిత్తంలో ఉంటాయి. అందుకనే మనకు అసత్యం పలకాలి, అధర్మం చేయాలని బుద్ధులు పుడుతూ ఉంటాయి. అదంతా అపహరించాలి, చెయ్యాలి, దొంగతనాలు చేయాలి, ఇవన్నీ చేయాలి. చేస్తున్నారు లేదా లోకంలో? ఎందుకని? ఆ పాపం లోపల ఉండే ప్రేరణ చేస్తుంది. ఈ పాపాలన్నీ పోవాలంటే, చిత్తం శుద్ధం కావాలంటే ఇటువంటి వాటిని అనుష్ఠించాలి. అధికంగా మరి ఉంటే ఇటువంటి కష్టం లేని వ్రతాలు కూడా చేస్తే అవన్నీ పోతాయి. కొందరు బాగానే ఉంటారు, నాకు తెలియదు, నేను పూర్వ జన్మల్లో ఏమేమి పాపాలు చేసినానో, నేను ఈ వ్రతాలు చేస్తాను, పాపాలన్నీ పోతాయి, నా చిత్తం శుద్ధం అవుతుంది. శుద్ధ చిత్తంలో ఆ పరమాత్మ స్వరూపం ఉంది, చక్కగా బోధపడుతుంది. అద్దం శుద్ధంగా ఉంటే ముఖం బాగా ప్రతిబింబిస్తుందా లేదా? ఆ రీతిగా ఆ చిత్తం శుద్ధంగా ఉంటే పరమాత్మ చక్కగా ప్రతిబింబిస్తుంది దాంట్లో. ఆ దర్శనం, పరమాత్మ దర్శనం కలిగిపోతుంది. అది అందుచేత ఆ చిత్తాన్ని శుద్ధంగా చేసుకునేదానికి ఇటువంటి వ్రతాలన్నీ అనుష్ఠిస్తూ పోతాయి. అయితే నిష్కామంగా, నేను ఈ వ్రతం చేస్తున్నాను, నాకు ఇది కావాలి, ఫలాంది కావాలి, ఆయనకి బిడ్డలు లేరనుకుంటే నాకు బిడ్డలు ముట్టాలా, దానికి నేను చేస్తే అది కలుగుతుంది, కానీ చిత్తశుద్ధి కలగదు. ఆ జ్ఞాన సంపాదకమైనటువంటి చిత్తశుద్ధి ఉందే, అది కలగదు. అందువల్ల నిష్కామంగా, ఫలాన్ని కోరకుండా, కర్తృత్వ అహంకారం లేకుండా, నేను చేస్తున్నానన్న అహంకారం ఉండకూడదు. చేసేది ఎవరు? దేహేంద్రియ సంఘాతం. ఈ రీతిగా ఎప్పుడైతే ఇటువంటి పుణ్యకర్మలను నిష్కామంగా చేస్తాడో అప్పుడు చిత్తశుద్ధి. అందుకు చెప్పినారు కర్మాణి చిత్తశుద్ధి అర్థం, ఐకాగ్ర్యార్థం ఉపాసన. ఉపాసన దేని కొరకు అంటే చిత్త ఏకాగ్రత కొరకు. చంచలత ఉంది చిత్తంలో, అది కూడా పోయి ఏకాగ్రతను పొందేదాని కొరకు ఉపాసన. మోక్షార్థం బ్రహ్మ విజ్ఞానం, జ్ఞానం కలగాల, దాని కొరకు విచారణ, అది మోక్షం కొరకు. జ్ఞానం మోక్షం, విచారణ చేత జ్ఞానం కలుగుతుంది, జ్ఞానం చేత మోక్షం వస్తుంది. కాబట్టి ఈ రీతిగా చేసుకొని చక్కగా సంపాదించుకోండి. కాబట్టి ఈ సమయంలో, చాతుర్మాస సమయంలో ఇటువంటి తపశ్చర్యలు, కృచ్ఛ్రం, చాంద్రాయణం, దేవ పూజ చెప్తున్నాడు. దేవుణ్ణి బాగా ప్రేమతో పూజించండి చేతులారా. చెప్పింది భాగవతం.
చేతులారంగా శివుని పూజింపడేని, నోరు నవ్వంగ హరికీర్తి నుడువడేని, దయయు సత్యంబులోనుగా దలపడేని, కలుగనేటికి తల్లుల కడుపు చేటు అన్న. ఏదో పుట్టినారు. ఎందుకు? 9 మాసాలు మోసింది తల్లి. ఎందుకు? ఊరికి కడుపు చేటు అన్నట్టు. ఏమి అందువల్ల పుట్టినాడా? పుట్టినా మరి చావు నెరుగని గుట్టు రోగం లేదు. మనుషులుగా పుడితే తిరిగి చావకుండా ఉండే ఉపాయం ఏదో తెలుసుకోవాలి. ఆ రహస్యాన్ని తెలుసుకోవాలి. అది రహస్యం. అందరికి చెప్తారా? ఎవరు శరణాగతులు చేస్తారో వాళ్ళకి చెప్తారు, అందరికి చెప్పరు. కాబట్టి చెప్పినాడు, పుట్టినా మరి చావు నెరుగని గుట్టు నేరుగా వలిజమి. గురువుల దగ్గరికి వెళ్ళి ఆ గుట్టు తెలుసుకోవాలి. ఆ పట్టు దొరకొనదేని, అది మహాపుణ్యం చేత కానీ పట్టుబడదు. అంత పుణ్యం వీడికి లేదు కాబట్టి అది పట్టుబడదు. అప్పుడు తిరిగి పుట్టకుండా ఉండే ఉపాయం అన్నా తెలుసుకోవాలి. చస్తాడు, అది మొదటిది. చావకుండా ఉండేది. చస్తాడు, పోని చచ్చాడు, తిరిగి పుట్టకుండా ఉండే ఉపాయం అన్నా తెలుసుకోవాలి. అదేది బాగా ఉపాసన చేస్తే. ఆ పైన క్రమముక్తి అంటారు దాన్ని. క్రమంగా అక్కడిని చేరుకుంటాడు బ్రహ్మలోకానికి. బ్రహ్మలోకానికి చేరుకొని అక్కడ బ్రహ్మదేవుడు అందరికీ బోధిస్తూ ఉంటాడు పరితత్వం. అక్కడ వాళ్ళలో కూర్చొని చక్కగా శ్రవణం చేస్తాడు, మనల్ని తరించిపోతాడు. లేదు మరొక రీతిగా చెప్పినాడు, ఆ లోకానికి ఎప్పుడైతే పోతాడో అది సత్వప్రధానమైన లోకం. లోకంలో ఉంటూ ఉంటేనే జ్ఞానం కలుగుతూ ఉంటుంది. వీడు ఆ విధంగా పాటుపడిపోయినవాడు కదా, అందువల్ల అక్కడ ఉంటేనే జ్ఞానం కలుగుతూ ఉంటుంది. ఆ బ్రహ్మదేవుని యొక్క ప్రారంభం పరిసమాప్తమై ఆయన ఎప్పుడు మోక్షాన్ని పొందుతాడో ఆ సమయంలో వీళ్ళందరూ, ఈ రీతికి పోయిన వాళ్ళందరూ జ్ఞానం కలిగి మోక్షాన్ని పొందుతారు. బ్రహ్మణా సహ తే సర్వే సంప్రాప్తే ప్రతి సంచరే పరస్యాంతే కృతాత్మానః ప్రవిశంతి పరం పదం. ఇప్పుడు చెప్పిన అర్థమే ఈ శ్లోకం. కాబట్టి క్రమంగా బ్రహ్మలోకం చేరుకొని ఆయనప్పుడు ఆయన ప్రారంభం పరిసమాప్తం అయిపోతుందో 100 ఏళ్ళు. అయితే ఆ 100 ఏళ్ళు మన 100 ఏళ్ళు కాదు, ఆయన 100 ఏళ్ళు, బ్రహ్మ యొక్క 100 ఏళ్ళు. ఏమి భగవద్గీతలో 8వ అధ్యాయంలో ఆ విషయాలన్నీ చెప్పున్నాడు. కాబట్టి ఆయన 100 ఏళ్ళు పూర్తి అయిపోతే అప్పుడు ఆయన మోక్షాన్ని పొందుతాడు. ఆయన మోక్షాన్ని పొందితే ఈ రకంగా వెళ్ళినటువంటి వాళ్ళకి అందరికీ అప్పుడు జ్ఞానం కలిగి వాళ్ళు కూడా మోక్షాన్ని పొందిపోతారు. ఇది క్రమముక్తి. అందువల్ల మొదటిది ఏమిటి? ఇక్కడనే ముక్తి, ఎక్కడికో పోయేది లేదు. ఇది సాక్షాన్ముక్తి, అది క్రమముక్తి. ఈ సాక్షాన్ముక్తి మొదటిది. దీన్ని సంపాదించుకోవాలి మనుషుడుగా పుడితే. వాళ్ళు స్త్రీలైనా సరే పురుషులైనా సరే, మనుష్య మాతృలకు ఇది అవసరం. కానీ అంత పుణ్యం లేదు. మరి ఏం చేయాలి? పోనీ క్రమముక్తి అయినా సంపాదించుకో. చస్తాడప్పుడు. పుట్టినా మరి చావు నెరుగని గుట్టు తెలుసుకోవాలి. కానీ అది మహాపుణ్యం చేతగాని లభించదు కాబట్టి అది ఈయనకు పట్టుబడలే. పోనీ చస్తాడు, చచ్చినా సరే తిరిగి పుట్టకుండా ఉండే ఉపాయం అన్నా తెలుసుకోవాలి. చస్తే తిరిగి పుట్టకుండా ఉండే ఉపాయం అన్న అదేది క్రమముక్తి వల్ల వస్తుంది. ఇక అది ఇది కాకపోతే ఏమవుతారు? చస్తారు, పుడతారు, మాటిమాటికి చేస్తారు, మాటిమాటికి కొందరు పుణ్యం చేసి స్వర్గంలో కానిపోతారు. క్షీణే పుణ్య అక్కడ పుణ్యం నశిస్తే మళ్ళీ ఈ లోకానికి వస్తాడు. మళ్ళీ ఈ ప్రారంభ విషయాత్తుగా కొంతకాలం ఇక్కడ ఉంటాడు, ఇక్కడ వచ్చి మళ్ళీ అక్కడికి పోతాడు. మరి పాపం చేసిన నరకానికి పోతాడు. ఏమి ఈ రీతిగా తిరుగుతూ ఉంటాడు యాతంబాన మాదిరిగా కిందికి పైకి. అందువల్ల మనుషులుగా పుడితే అదో లేక ఇదో సంపాదించుకోవాలి. అందుచేత ఏకభుక్తం అధశ్చర్య బ్రహ్మచర్యం అహింసనం వ్రతచర్య తపశ్చర్య కృచ్ఛ్రచాంద్రాయణాదికం దేవపూజ మంత్ర జప. దివ్య మంత్రం తెలుసుకొని ఉంటారే, పంచాక్షరి, అష్టాక్షరి, చతుర్వింశ ఆక్షరి, గాయత్రి, ఇటువంటి ఏవో దశయితే నియమా స్మృతా. ఈ నియమాల్లో మీకు ఎవరెవరికి ఎన్ని చేయడానికి అనుకూలంగా ఉంటే అవన్నీ బాగా చక్కగా చేసుకోవడం. అయితే ఎవరు చేయాలయ్యా ఇవన్నీ? ఈ వ్రతాలన్నీ ఎవరు చేయదగినటువంటి వాడు?
అంటే ఒక మాట అడుగుతాం, మీరు చెప్పండి. రోగం వచ్చింది, వానికి కదా మందు ఎవరికి? ప్రతివాడు మందు ఉన్నదని చెప్పి తింటే ప్రతివాడు మందు తినాల్సిందేనా? ఎవరికి రోగం వచ్చిందో వాడు మందు తినాలి. ఆ రీతిగా ఎవరు మిక్కిలి పాపాత్ములో అటువంటి వాళ్ళందరూ ఇవన్నీ అనుష్ఠించాలి. అయితే మనమందరం పాపాత్మలో పుణ్యాత్మా? మనిషి జన్మ వచ్చేటప్పుడు ఎట్లా వచ్చింది? పుణ్యంతో పాపంతో వచ్చింది. కానీ మనం ఇటువంటి ఆధ్యాత్మిక రంగంలో ప్రవేశించడం వల్ల పాపోపశమనం కలిగి ఉండొచ్చు. పాపం కాస్త ఉపశమించి ఉండొచ్చు, అసలు లేకుండా పోలే. పుణ్య వృద్ధిని పొంది ఉండొచ్చు. కానీ ఇంకా ఉంది. దాని కొరకు మనం కూడా ఇటువంటివన్నీ అనుష్ఠించవలసిందే. ఆ జ్ఞానం కలిగితే అప్పుడు దగ్ధమైపోతాయి అన్నీ. అందుకని పాపీయాంశ దురాత్మాన సాధవ హరిప్రియా వ్రతం సమాచరేత్ సమ్యక్ ప్రాప్తే మాసచతుష్టయే. అయ్యో, నేనెన్నో పాపాలు చేసినాను, నేను చేయని పాపం అంటూ బ్రహ్మాండంలో లేనేలేదు, అన్నీ చేసినాను, నేను కూడా ఏనాటికైనా బాగుపడతారా అని కొందరికి ఆ విధంగా లోపల తహతహ కలుగుతుంది. వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని అనుష్ఠించినట్టయితే తప్పకుండా శుద్ధాత్ముడి జ్ఞానం మోక్షం కలుగుతుంది అని చెప్తున్నాడు. దురాత్మను, దుష్టమైన ఆత్మ లేస్తే వాడిని ఎట్లా పాడు చేయాల, వీడినెట్లా 4 దెబ్బలు వేయాల, ఇదే వాళ్ళ ఆలోచన. వాడు ఆ ఆత్మ అంటే ఆ అంతఃకరణం అట్లాడిది. దురాత్ములు కొందరు సాధువులుగాను ఉంటారు, కొందరు హరిప్రియులు, బాగా భగవద్భక్తి కలిగి ఉంటారు. వాళ్ళందరూ కూడా వ్రతం సమాచరేత్ సమ్యక్ ప్రాప్తే మాసచతుష్టయే. దురాత్ములైన వాళ్ళు, మిక్కిలి పాపాత్ములైనటువంటి వారు, సాధువులైనటువంటి వాళ్ళు, భక్తులైనటువంటి వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చేయవలసిందే. బ్రాహ్మణా క్షత్రియా వైశ్యా శూద్రాశ్చాపి తథా పరే. 4 వర్ణాల వాళ్ళు ఈ వ్రతం చేయవచ్చును. పత్నయ స్త్రీజనా సర్వే వ్రతస్థా విష్ణుతుష్టయే. స్త్రీలందరూ కూడా ఈ వ్రతాన్ని చేయవచ్చును. అభర్తావా సభర్తావా తథా కాషాయధారక. అయ్యా, భర్త లేనిటువంటి వాళ్ళు కూడా చేయొచ్చునా అడుగుతారు కొందరు. శాస్త్రం సర్వజ్ఞం కాబట్టి సమాధానం చెప్తున్నది. అభర్తావా, భర్త లేకపోయినా వాళ్ళు కూడా చేయవచ్చు. సభర్తావా అయితే భర్త ఉంటే వాళ్ళు కూడా చేయవచ్చు. తథా కాషాయధారక, సన్యాసులు కూడా చేయవచ్చు వ్రతం. మాకేమీ అవసరం లేదు అట్లంతా కాదు. ఈ వ్రతం చక్కగా అనుష్ఠించినట్టయితే ఇప్పుడు చెప్పినటువంటి నియమాలతో ఆయన ఇంకా గొప్ప సన్యాసి అయిపోతాడు. ఆవశ్యకమిదం భద్రం వ్రతం సమ్యక్ సమాచ. ఇది భద్రమైన వ్రతం. ఎనపెట్టిలో పెడితే వస్తువు ఎట్ట జాగ్రత్తగా రక్షింపబడుతూ ఉంటుందో ఆ రీతిగా మనలను అన్ని విధాలా రక్షించే వ్రతం ఇది. కాబట్టి ఇందులో చక్కగా ఆ భక్తి, యోగం, జ్ఞానం, జపం, ధ్యానం ఈ మొదలైనటువంటి చక్కగా అనుష్ఠించుటకు యోగ్యమైనటువంటిది. కాబట్టి ఆవశ్యకమిదం భద్రం, మిక్కిలి అవసరమైంది, భద్రమైంది. వ్రతం సమ్యక్ సమాచరేత్ నాచరేద్యో మోహాత్ తదా దేవవ్రతం శుభం బ్రహ్మఘ్న గతిమాప్నోతి శుచిత్వం నైవ విద్యతే. ఇప్పుడు ఇంతవరకు శాస్త్రం ఏది చెప్పినా ఎట చెప్తుంది? విధిపూర్వకంగా చెప్తుంది, నిషేధపూర్వకంగాను చెప్తుంది. ఇప్పుడు చెప్పిందంతా విధి. ఇట్లందరూ ఆచరించండి, ఆచరించండి. బ్రాహ్మణులైనా, క్షత్రియులైనా, విధవలైనా, సధవలైనా, ఎవరైనా సరే అందరూ అనుష్ఠించవలసింది చెప్పింది. ఇది విధి ముఖంగా చెప్పిన విషయం. నిషేధముఖంగా చెప్తుంది. నాచరేద్యో మోహాత్. ఈ వ్రతాలన్నీ ఎవరు అనుష్ఠిస్తారయ్యా? హాయిగా సంపాదించుకోవాలి, తినాలి, కండ్లారు నిద్రవాల, కడుపు నిండా తినాల, చేతురాల పని చేసుకోవాలి. అది కానీ ఇదంట అదంట ఏమిటి ఇదంతా అని ఈ మోహాత్, ఈ మోహము వల్ల ఎవడు ఈ వ్రతాన్ని ఆచరించకుండా ఉంటారో చెప్తున్నాడు. నాచరేద్యో మోహాత్ తదా దేవవ్రతం శుభం. శుభమైనటువంటి దేవవ్రతమైనటువంటి ఈ చాతుర్మాస్యాన్ని ఎవడైతే అనుష్ఠించాడో మోహం వల్ల వాడు బ్రహ్మఘ్న గతి మాప్నోతి. బ్రాహ్మణుని చంపినంత పాపం వచ్చేస్తుంది వాడికి అన్నాడు. దాన్ని పోయి బ్రాహ్మణుని పట్టుకొని చంపితే ఆయన బ్రాహ్మణుడు,
సామాన్యుడు కాదు. అటువంటి ఆయన పట్టుకొని చంపితే ఏమొస్తుంది? ఎంతో మహాపాపం వస్తుంది. పాపాలు 2 రకాలు, మహాపాపాలు, ఉపపాపములు. సామాన్యంగా ఉండే కొన్ని పాపాలు ఉపపాపములు అంటారు. దాన్ని పోతూ ఉన్న చీమలు దోమలు కాళ్ళ కింద పడి చచ్చినాయి. మనం ఏదో పని చేస్తుంటే కూడా కొన్ని అవి చచ్చిపోతాయి. ఇవన్నీ సామాన్యంగా పాపాలు. అట్లాగా ఇవన్నీ మహాపాపాలు. బ్రహ్మగ్రహం అంటే బ్రాహ్మణుని చంపడం, ఒక స్త్రీని చంపడం, స్వర్ణ స్థేయం, బంగారాన్ని దొంగిలించడం, ఈ మొదలైనవన్నీ కూడా మహాపాపాలు. అందులో వీడు బ్రహ్మఘ్న గతి మాప్నోతి, బ్రాహ్మణుని చంపినటువంటి మహాపాపి ఏ గతిని పొందుతాడో వీడు కూడా ఆ గతిని పొందుతాడు అని. ఊరుకుంటే ఏమవుతా ఊరికి తింటారు, ఏమిటి తినకుండా చేయకుండా ఏదో వ్రతం అంట ఇట్లా ఉంటారు. చూస్తే ఎందుకు బాగా తినాలా, బాగా ఉండాలి అని అన్ని తిరస్కరిస్తారు మోహం వల్ల. వాళ్ళు ఇటువంటి గతిని పొందుతారు. శుచిత్వం నైవ విద్యతే, వాళ్ళ జీవితంలో శుద్ధి అంటూ వాళ్ళకి కలగదు. చచ్చి మాటిమాటికి చస్తూ నరకాలకు పోతూ మళ్ళా పుడుతూ మళ్ళా చస్తూ ఉంటారు అని చెప్తున్నాడు. కాబట్టి మనోవాక్కాయ శుద్ధేన సపర్యాం విష్ణవేన్వహం యః కరోతి సధన్యో భూత్ సుప్తే దేవే జనార్దనే. కాబట్టి ఎవడు అట్లా కాకుండా మనోవాక్కాయ కర్మలతో, మనస్సుతో, వాక్కుతో, కర్మతో, అంటే మనస్సుతో భావించడం, జపం ధ్యానం చేయడం, కాయంతో శరీరంతో కర్మలు చేయడం, దాన ధర్మాదులు, ఇతరులకు ఉపకారం, మనస్సు వాక్కుతో స్తోత్రం చేయడం, పరమాత్మ సత్యం పలకడం, సత్యం పలకాల, ప్రియంగా పలక, ఇదంతా వాచికమైంది. భగవంతుణ్ణి ప్రేమతో స్తోత్రాలు చేయాలి, భక్తితో. అంటే భగవద్గీత మొదలైనటువంటి సద్గ్రంథాలను పఠించాలి. ఇంత వాచిక వ్రతం. భగవంతుని బాగా మనసారా ధ్యానం చేయడం మొదలైనటువంటివన్నీ లోకా సమస్త సుఖినో భవంతు, ఇదంతా మానసికమైనటువంటి వ్రతం. కాయికం, ఇతరులకు ఉపకారం చేయడం, ఎవరిని కొట్టకుండా చంపకుండా చేతనైన ఉపకారం చేయడం, భగవంతుని చేతులారా పూజించడం, ఇటువంటివంత కాయికమైనటువంటి. ఈ రీతిగా ఈ మాస చతుష్టయం అంటే చాతుర్మాస్యం అనేది ఎప్పుడు ప్రాప్తం అవుతుందో ఇప్పుడు వారి వారి శక్తిని అనుసరించి ప్రతివారు కూడా ఈ విధంగా కర్మలు చేసుకోండి. ఎంతవరకు అంటే సుప్తే జనార్దనే, ఈయన ఎప్పుడు శయనిస్తాడు? ఆషాఢ శుద్ధ ఏకాదశి లేదా పూర్ణిమ, ఆషాఢ శుద్ధ పూర్ణిమ 2 పక్షాలు ఉన్నాయి కదా ఆనాడు. కానీ ఈయన ముఖ్యంగా ప్రధానంగా మొదటి పక్షమే ప్రధానమైంది. ఆషాఢ శుద్ధ ఏకాదశి. మళ్ళా ఉత్థానం ఎప్పుడు? కార్తీక శుద్ధ ద్వాదశి. అంతవరకు ఈ 4 మాసాలు చక్కగా మనోవాక్కాయ కర్మలతో ఈ వ్రతాన్ని ఎవరు అనుష్ఠిస్తారో వాళ్ళందరూ క్రమంగా శుద్ధాత్ములై భక్తులై, యోగులై, జ్ఞానులై తరిస్తారు. కాబట్టి అందరూ బాగా గమనించుకొని ఈ వ్రతాన్ని చక్కగా అనుష్ఠించండి. అయితే అయ్యా ఊరికి మాకేదో అట చేయండి ఇటు చేయండి అని చెప్తూ ఉన్నారే, ఎవరన్నా పురుగులు చేసినారా ఇట్లా? ఊరికి మా తల మీద వరదడమేనా అని అంటే చెప్తున్నాడు. జ్ఞాన సిద్ధాదయ సర్వే కృత్వా విష్ణుపదం యయుహు. జ్ఞానసిద్ధులు కొందరు ఋషులు ఉండేవారు, వాళ్ళందరూ కూడా ఈ వ్రతాన్ని చక్కగా చేసి భగవంతునికి ప్రియమైనటువంటి వ్రతాన్ని చేసి విష్ణుపదం యయుహు, మోక్షాన్ని పొందిపోయినారు. అంత గొప్ప గొప్ప వాళ్ళు కూడా ఈ వ్రతాన్ని చక్కగా అనుష్ఠించినారు. కాబట్టి ఇక మనం అనుష్ఠించకపోతే ఆ ఉన్నతిని, ఆ శాంతిని, సుఖాన్ని పొందగలుగుతామా? కాబట్టి తప్పకుండా మనం కూడా ఈ వ్రతాన్ని అనుష్ఠించవలసిందే అని చెప్తున్నారు. కాబట్టి అందరూ శ్రద్ధతో వారి వారి శక్తిని అనుసరించి చెప్పిన వాటిల్లో తీసుకొని అందరూ బాగా నిష్కామంగా, భక్తిపూర్వకంగా, నిర్విఘ్నంగా, భక్తిపూర్వకంగా అనుష్ఠిస్తే నిర్విఘ్నంగా సాగిపోతుంది. భగవద్భక్తిపూర్వకంగా అనుష్ఠించి వ్రతాన్ని సమాప్తం చేసుకొని ఆ పుణ్య భగవంతుని ఫలాన్ని సమర్పిస్తూ చేసుకోవడం వల్ల వారికి చిత్తశుద్ధి, ఏకాగ్రత, క్రమంగా జ్ఞానం, మోక్షం వస్తుంది. కనుక అందరూ కూడా అట్టి జ్ఞానాన్ని సంపాదించుకొని బ్రహ్మానందంతో విరాజుల్లుదురు. సేవ చేస్తూ
వాళ్ళ పుల్లి ఆకులు అటువంటి ఎత్తేస్తూ కాళ్ళు విసుకుతూ ముసలి వాళ్ళకు పెద్దగా వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కాళ్ళు అవన్నీ పట్టేవాడు. వాళ్ళ ఆకులు తీసేవాడు. ఏదైనా పోయి తీసుకునే పైన పుస్తకం తీసుకురామంటే బజారు పోయాడు, వస్తువు కావాలంటే కావాల్సిన వస్తువులన్నీ తెచ్చిచ్చేవాడు. ఈ రీతిగా బాగా సేవ చేయడం వల్ల ఆయన ఋషి కాగలిగినాడు. ఈ కథలన్నీ వస్తాయి దీనిలో, కాబట్టి బాగా గమనించుకొని పరబ్రహ్మ స్వరూపులకు ప్రియాత్మ బంధువులారా, పాతంజలి యోగ సూత్రములు 5 రకాలుగా ఉంటుంది అన్నాడు. ఏమిటి 5 రకాలు అంటే ప్రమాణము, విపర్యయము, వికల్పము, నిద్ర, స్మృతి. ఈ రూపంగా 5 రకాలుగా ఉంటుంది అన్నాడు. ఆ తర్వాత ప్రమాణ వృత్తి ఎన్ని రకాలుగా ఉంటుంది అనే ప్రశ్న వస్తే దాన్ని వివరించాడు. ప్రత్యక్ష, అనుమాన, ఆగమా ప్రమాణాన్ని. అది ప్రత్యక్షమని, అనుమానమని, ఆగమమని 3 రకాలుగా ఈ ప్రమాణ వృత్తి ఉంటుంది అని చెప్పాడు. ఈ విషయాలన్నీ చెప్పుకున్నాం. తర్వాత ఇక ఆ క్రమంగా వచ్చినప్పుడు ప్రమాణ వృత్తి తర్వాత ఏముంది? ప్రమాణ విపర్యయ. ఇక విపర్యయ వృత్తి అంటే ఏమిటి అనే ప్రశ్న వస్తే దాన్ని గురించి చెబుతూ ఉన్నాడు. విపర్యయ మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం అనే సూత్రంతో చెప్తున్నా. విపర్యయ, ఇది విపర్యయం, ఇది లక్ష్యం. మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం, అది మిథ్యాజ్ఞానంగాను అతద్రూప ప్రతిష్టంగాను ఉంటుంది అని చెప్పినాడు. మిథ్యాజ్ఞానం అంటే అర్థమేమే? అసత్యము అని అర్థం. ఎట్లా? సంధ్యా సమయంలో పోతూ ఉన్నాడు, అల్లంత దూరంలో ఏదో పడింది, చూచినాడు, దాని సర్పము అనుకున్నాడు. అనుకొని అయినా బాగా తెలుసుకుందాం దగ్గరికి వెళ్ళి అని దీపం పట్టుకొని దగ్గరికి వెళ్ళి చూస్తే అది ఏంగా ఉంది? త్రాడుగా ఉంది. దీనికి కలిగిన జ్ఞానం ఏమిటి? మొదట సర్పమని. అక్కడికి వెళ్ళి చూస్తే కలిగింది రజ్జువు అని. ఇట్లా జ్ఞానం కలిగింది. అయితే మొదట కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో సర్పము అని, అదేమైంది? మిథ్యాజ్ఞానం. ఆ మిథ్యాజ్ఞానం కాబట్టే అది అతద్రూప ప్రతిష్టం. అక్కడ ఉన్న వస్తువు ఉంది, తద్రూప ప్రతిష్టంగా లేదంటే తద్రూపంగా లేదు అని అర్థం. తద్రూపంగా లేదంటే సర్పం అనే జ్ఞానం కదా కలిగింది వీడికి. అక్కడికి వెళ్ళి చూస్తే రజ్జు అనే జ్ఞానం ఉంది. రజ్జు రూపంగా జ్ఞానం కలుగుతున్నది కానీ సర్పరూపంగా జ్ఞానం కలగడం లేదు కదా. సర్పము అని ఏ జ్ఞానం అయితే కలిగిందో అది అక్కడికి వెళ్ళినప్పుడు రజ్జు రూపంగా ఉంది కాబట్టి సర్పరూపంగా లేకపోవడమే అతద్రూప ప్రతిష్టం అంటే. అదే మిథ్యాజ్ఞానమై అతద్రూప ప్రతిష్టంగా ఏదైతే ఉంటుందో అది విపర్యయము అని అర్థం చెప్పినట్టయింది. విపర్యయ ఇది లక్ష్య నిర్దేశ. విపర్యయము అనేది లక్ష్యం, అంటే దాని గురించి కదా చెప్తూ ఉన్నాడు కాబట్టి అదే లక్ష్యం. మిథ్యాజ్ఞానం బాధానంతరం వ్యవహార అజనకం యతు. బాధ కలిగిన తర్వాత ఏది వ్యవహారయోగ్యం కాకుండా ఉంటుందో అదే మిథ్యాజ్ఞానం అంటే. బాధ కలిగిన తర్వాత ఏది వ్యవహార అజనకం అంటే వ్యవహరించుటకు యోగ్యం కానిదో అదే మిథ్యాజ్ఞానము అని అంటే. అంటే అర్థమేమి? మొదట సర్పము అని కదా కలిగింది. ఆ దారిని వెళుతూ ఉండేవాడు, సంధ్యా సమయంలో వెళుతున్న వానికి అల్లంత దూరంలో పడి ఉండేటువంటిది దాని ఏంది? ఏ జ్ఞానం కలిగింది? సర్పం అనే జ్ఞానం కలిగింది. సర్పజ్ఞానం కలిగిన తర్వాత అక్కడికి పోయి చూస్తే ఏం కలిగింది?
ఇది రజ్జువు అనే జ్ఞానం కలిగింది. ఏమి త్రాడు అనే జ్ఞానం కలిగింది. మొట్టమొదటి కలిగిన సర్పము అనే జ్ఞానం ఏదైతే ఉందో అది ఏమైంది? ఏమి అది బాధానంతరం వ్యవహార అజనకం. బాధ కలిగినప్పుడు వ్యవహారమును కలిగించదు. సర్పం అనే వ్యవహారాన్ని కలిగించదు. ఎప్పుడు బాధ కలిగిన తర్వాత. బాధ అంటే అర్థం ఏమి? బాధ అంటే తలనొప్పి, కడుపు నొప్పి అని అర్థం కాదు. బాధ అంటే దానికి ఏదైతే పాత్రకు మట్టి ఏమవుతుంది? ఉపాదాన కారణం. ఏమి ఆ ఉపాదాన స్వరూపం ఏదైతే ఉందో ఉపాదాన స్వరూపం ఏదైతే ఉందో ఆ స్వరూపం నందు దాంతో కూడా దానికి ఏదైతే ఉపాదాన కారణంగా ఉంటుందో దానితో కూడా స్వస్వరూప నివృత్తి ఏదైతే ఉందో దాన్ని బాధ అంటారు. ఉపాదానేన సహా స్వరూప నివృత్తి, అది బాధ అని అంటారు. అంటే అర్థమేమి? ఇప్పుడు ఇక్కడి నుంచి చూసినప్పుడు సర్పము అనే జ్ఞానం కదా కలిగింది. ఆ సర్పజ్ఞానానికి ఉపాదాన కారణం ఏమిటి చెప్పండి? రజ్జు యొక్క అజ్ఞానం. రజ్జు ఉపాదాన కారణం కాదు, రజ్జు యొక్క అజ్ఞానం ఉపాదాన కారణం. ఆ రజ్జు యొక్క అజ్ఞానం వల్లనే దాని ఎందు సర్పం పుట్టింది. అందువల్ల సర్పానికి ఉపాదాన కారణం రజ్జు యొక్క అజ్ఞానం. ఆ దగ్గరికి వెళ్ళి చూచేటప్పటికీ ఈ సర్పం రజ్జు యొక్క అజ్ఞానంతో కూడా సర్ప నివృత్తి. స్వోపాదానేన సహా స్వనివృత్తిర్బాధ. తన యొక్క ఉపాదాన కారణంతో కూడా దాని యొక్క నివృత్తి ఏదైతే ఉందో అది బాధ. దగ్గరికి వెళ్ళి మీరు ఎప్పుడైతే చూస్తారో అప్పుడు ఆ రజ్జు యొక్క అజ్ఞానం ఉందా? ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూసేటప్పుడు ఇది రజ్జువు అనే జ్ఞానం కలిగింది. రజ్జువు అని ఎప్పుడు జ్ఞానం కలిగిందో రజ్జు యొక్క అజ్ఞానము పోయింది. అది ఎప్పుడు పోయిందో రజ్జు యొక్క అజ్ఞానం, దాంతో కూడా ఈ సర్పం కూడా పోతుంది. స్వోపాదానేన సహా తన యొక్క ఉపాదాన కారణంతో కూడా తన యొక్క నివృత్తి. ఉపాదాన కారణం అజ్ఞానం, అది పోయింది. అది పోతే దాంతో కూడా సర్ప నివృత్తి. సర్పానికి కదా అది ఉపాదాన కారణం. ఉపాదాన కారణమైనటువంటి అజ్ఞానంతో కూడా సునివృత్తి అంటే సర్ప నివృత్తి. అది బాధ. తెలిసిందా? దాన్ని బాధ అంటారు శాస్త్రంలో. ఆ బాధ ఎప్పుడైతే కలిగిందో అనంతరం ఉందే ఇది సర్పం అనే వ్యవహార జనకం కాదది. ఆ బాధ ఎప్పుడైతే కలిగిందో అనంతరం ఈ సర్పం అనే వ్యవహారం కలుగుతుందో దాని ఏందో ఏం కలుగుతుంది? రజ్జు అనే వ్యవహారం కలుగుతుంది. కాబట్టి చెప్తున్నాడు బాధానంతరం వ్యవహార అజనకం యతు. బాధ కలిగిన తర్వాత సర్పము అనే వ్యవహారమునకు ఏది అనే దానికి కారణం కాదో అది మిథ్య. అందువల్ల ఇప్పుడు రజ్జు సర్పం ఏమైంది? మిథ్య, అసత్యం. ఎందువల్ల? బాధానంతరం వ్యవహార జనకం కాదు కాబట్టి. సర్పానికి బాధ కలిగింది, అక్కడ లేదు. తర్వాత ఇది సర్పం అనే వ్యవహారము కలిగించదు. వ్యవహారానికి అజనకం అంటే ఆ వ్యవహారం దాని ఎందుకు కలగదు కాబట్టి దాన్ని మిథ్య అంటారు. అతద్రూప ప్రతిష్టం. అతద్రూప ప్రతిష్టం అంటే తద్రూపమునందు అది ప్రతిష్ఠితం కాదు. తద్రూపమునందు ప్రతిష్ఠితం కాదు అంటే అర్థం ఏమి? సర్పము అనే జ్ఞానం కదా కలిగింది అప్పుడు మొదట. ఇప్పుడు ఇది రజ్జు అనే జ్ఞానం కలిగినప్పుడు సర్పరూపమునందు ఆ జ్ఞానం ఉందా? ఇప్పుడు లేదు. ప్రతిష్ఠితం అంటే ఉండడం. తద్రూప ప్రతిష్ఠితం కాదు జ్ఞానం. అతద్రూప ప్రతిష్ఠితం అంటే రజ్జు అనే జ్ఞానం. దానికి విపరీతంగా సర్పం అనే కలిగినటువంటి జ్ఞానం ఏదైతే ఉందో అది పోయి ఇది రజ్జువు అనే జ్ఞానం కలుగుతున్నది. అందువల్ల సర్పజ్ఞానం అయితే తద్రూప అప్పుడు కలిగింది సర్పము అని. ఇక్కడికి కూడా వచ్చి చూస్తే సర్పం అనే జ్ఞానం కలిగితే తద్రూప ప్రతిష్ఠితం. ఆ జ్ఞానం మొదట కలిగిన జ్ఞానము సర్పరూపంగానే ఉంది.
ఏమి అది పోయి ఇప్పుడేమవుతున్నది? అతద్రూప ప్రతిష్టం అంటే ఇది రజ్జు అనే జ్ఞానం కలుగుతుంది. సర్పజ్ఞానం పోయింది, రజ్జు అనే జ్ఞానం కలుగుతూ ఉంది. కాబట్టి జ్ఞానం ఏమైంది? అతద్రూప ప్రతిష్ఠితం కాలే. అది ఇట్టి దాన్ని ఏమంటారు? విపర్యయము. అది మిథ్యాజ్ఞానంగా ఉంటుంది, అతద్రూప ప్రతిష్ఠితంగానూ ఉంటుంది. ఏ మిథ్యాజ్ఞానం అంటే చెప్తాం కదా, అది ఉపాదాన కారణంతో కూడా తన యొక్క స్వరూపం పోతుంది. అజ్ఞానం, రజ్జు యొక్క అజ్ఞానం ఉపాదాన కారణం సర్పానికి. ఆ రజ్జు యొక్క అజ్ఞానం ఎప్పుడైతే పోయిందో దాంతో కూడా సర్పము పోయింది. అది బాధ. బాధ అనంతరం ఉంది ఇది సర్పము అనేటువంటి వ్యవహారం కలగదు. అంతేకాకుండా అతద్రూప ప్రతిష్ఠితం కూడా అయింది ఈ జ్ఞానం. ఎట్లా? మొట్టమొదటి సర్పం అనే జ్ఞానం కలిగింది. ఆ సర్పరూపమునందు సర్పం అనే జ్ఞానం లేదు. ఇప్పుడు చూచిన తర్వాత ఇది రజ్జువు అని ఏమి ఆ సర్పజ్ఞానం పోయి రజ్జు జ్ఞానం వచ్చింది. అందువల్ల సర్పరూప జ్ఞానం అయితే తద్రూప ప్రతిష్ఠితం. దాని ఏంది? ఆ సర్పరూపమునందే ఆ జ్ఞానం ఉంది. ఇప్పుడు ఆ జ్ఞానం పోయింది, ఇది రజ్జు అనే జ్ఞానం కలిగింది. కాబట్టి అతద్రూప ప్రతిష్ఠితం. ఇటువంటిది మిథ్యాజ్ఞానంగాను అతద్రూప ప్రతిష్ఠితంగాను ఏదైతే ఉంటుందో అదేమవుతుంది? విపర్యయం. తద్రూప ప్రతిష్టం అంటే తస్య అర్థస్య యద్రూపం పారమార్థికం స్వరూపం తత్ర అప్రతిష్ఠితం తదనవగాహి. దాన్ని వ్యాఖ్యానిస్తున్నాడు. అతద్రూప ప్రతిష్ఠితం అంటే అర్థం చెబుతున్నాడు. తస్య అర్థస్య యద్రూపం అంటే వీడికి సర్పం అనే జ్ఞానం కలిగింది కదా, ఆ అర్థానికి సర్పం అన్నప్పుడు ఒక సర్పరూపమైనటువంటి ఒక అర్థం వీడికి స్ఫురించింది కదా, తద్రూపంతో ఉండదు. అతద్రూప ప్రతిష్ఠితం తస్య అర్థస్య యద్రూపం అంటే సర్పం అనే జ్ఞానం కలిగినప్పుడు ఆ సర్పానికి ఏ రూపమైతే ఉంటుందో అది పారమార్థికం స్వరూపం తత్ర అప్రతిష్ఠితం. ఆ స్వరూపం నందు ఇప్పుడు లేదు. దగ్గరికి వచ్చి చూచిన తర్వాత ఇప్పుడేముంది? రజ్జు అనే జ్ఞానం. సర్పం అనేటువంటి ఆకారం నందు ఇప్పుడు జ్ఞానమో లేదు. అందువల్ల అతద్రూప ప్రతిష్ఠితం. ఇప్పుడు రజ్జు అనే జ్ఞానం ఉంది కాబట్టి అతద్రూప ప్రతిష్ఠితం జ్ఞానం వృత్తి అని అర్థం. తదనవగాహి దాన్ని గ్రహించదు. ఇప్పుడు ఇది సర్పం అనే దాన్ని గ్రహించదు. తత్వం లక్షణం, ఇదే దానికి లక్షణం. విపర్యం అనేది లక్ష్యమైతే దానికి లక్షణం ఏమిటి? మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం లక్షణం. ఏది మిథ్యగా ఉంటుందో అతద్రూప ప్రతిష్టంగా ఉంటుందో అది విపర్యము. విపర్యము లక్ష్యమైంది. మిథ్యాజ్ఞానం అతద్రూప ప్రతిష్టం అనేది లక్షణమైంది. ఇట్లా ఉంటే అది విపర్యం అవుతుంది అని అర్థం. నా వికల్పే అతివ్యాప్తి అయితే తర్వాత దాని యొక్క రూపం ఉండదు అని చెప్పినాడు కదా. అయితే వికల్పం అని చెప్పబోతాడు. మొత్తం ప్రమాణము విపర్యము, మూడవది వికల్పం. వికల్పం కూడా ఎట్టినే ఉండబోతుంది కదా అని అంటే అక్కడ దీనికి అతివ్యాప్తి ఉండదు. అతివ్యాప్తి అవ్యాప్తి అసంభవం అనేటువంటి మొదట్లో చెప్పడం జరిగింది. అతివ్యాప్తి అంటే అర్థమేమి? దేనికి మనం లక్ష్యం చెబుతామో అది దాని ఏందే గాక అన్ని నందు కూడా ప్రవర్తిస్తే అతివ్యాప్తి. గోవుకు ఏమి శృంగిత్వం గోత్వం అనే లక్షణం చెబితే కొమ్ములు కలిగి ఉన్నది గోవు అనంటే లోకంలో ఉండే సమస్త గోవుల ఎందు కొమ్ములు ఉంటాయి కాబట్టి అన్నిటి ఎందు పడుతుంది. కానీ ఆ లక్ష్యం మాత్రం నందే గాక బర్రె మొదలైన వాని ఎందు కూడా పడుతుంది. వాటికి కూడా కొమ్ములు ఉన్నాయి కదా, బర్రె కొమ్ములు ఉన్నాయి కదా, దున్నపోతుకు బర్రె కొమ్ములు ఉన్నాయి కదా. ఇది గోవుకు లక్షణం చెబితే బర్రె ఎందు కూడా పడుతుంది. ఇప్పుడు ఏమంటారు ఆ లక్షణాన్ని? అతివ్యాప్తమైంది అనే దోషం. కాబట్టి ఆ దోషం ఇప్పుడేమీ లేదు అని అంటున్నాడు. వికల్పమునందు నువ్వు చెప్పే ఈ విపర్యాయానికి చెప్పినటువంటి లక్షణము వికల్పమునందు కూడా పడుతుంది కదా అంటే అట్లా పట్టదు. అతివ్యాప్తి లేదు. తస్య బాధితత్వేపి కేషాంచిత్ పండితానాం వ్యవహార జనకత్వాత్. ఆ వికల్పం అనేది బాధితమైనప్పటికీ ఏమి కొందరు పండితులకు
మళ్ళా వ్యవహారం కలుగుతూనే ఉంటుంది అని అంగీకరిస్తున్నారు. కాబట్టి దాని యందు పట్టదు. విపర్యమైతే బాధితమైతే వ్యవహార అజనకమని చెప్పినాడు. వికల్పమైతే కొందరు పండితులకు బాధితమైనప్పటికీ దాని యందు వ్యవహార జనకత్వం ఉంటుంది, అంటే వ్యవహారం కలుగుతూనే ఉంటుంది. కాబట్టి దాని యందు ఈ లక్షణం పట్టదు, అతివ్యాప్తి లేదు అని చెప్పినాడు. నాపి సంశయే, సంశయమునందు ఈ లక్షణం పట్టదా అంటే లేదు. ఎందుకని? తస్యాపి లక్ష్యత్వాత్, అది లక్ష్యమే. విపర్యం ఎట్లయితే లక్ష్యమైందో సంశయం కూడా లక్ష్యమే అవుతుంది. లక్ష్యమైనప్పుడు దోషమేమీ లేదు. ఇప్పుడు గోవుకు లక్షణం చెప్తే తెల్ల గోవులు ఉన్నాయి, ఎర్ర గోవులు ఉన్నాయి, నల్ల గోవులు ఉన్నాయి. నువ్వు గోవుకు లక్షణం చెప్పినవి ఎర్రదాని ఎందుకు పట్టిందంటే అది కూడా గోవే. ఎర్రది అయినప్పటికీ ఆ గోవు దాని ఎందుకు కూడా లక్షణం పట్టడం ఇష్టమే. రకరకాలుగా గోవులు ఉన్నప్పటికీ అన్ని గోవులు ఎందుకు గోవుకు చెప్పిన లక్షణం పడితే అతివ్యాప్తి కాదు. నువ్వు గోవుకు లక్షణం చెప్పినావు, ఈ గోవు మాత్రం నల్లగా ఉంది, దీని ఎందుకు పట్టింది ఈ లక్షణం అంటే నల్లది కూడా గోవే. అట్లే సంశయం నందు పట్టింది విపర్యానికి లక్షణం అయితే సంశయం నందు పట్టింది అంటే సంశయం కూడా లక్ష్యమే మనకు. ఎందువల్ల ఇవన్నీ కూడా ఏమి మిథ్యాజ్ఞానాలు. అందువల్ల మీ సంశయం కూడా మిథ్యాజ్ఞానమే. దాని ఏది పట్టిందంటే మాకు ఇష్టమే. తస్యాపి లక్ష్యత్వాత్ అన్నాడు. వృత్తి 5 రకాలుగా ఉంటుందని చెబుతూ ప్రమాణము విపర్యము ఈ రెండింటినీ వివరించినాడు. ఇప్పుడు ఇక మూడవది ఏమిటి? వికల్పం. ఆ వికల్పానికి లక్షణం చెబుతున్నాడు. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్యో వికల్ప. శబ్ద జ్ఞానానుపాతి వస్తు శూన్య. శబ్ద జ్ఞానమును అనుసరించేటువంటిది వస్తువు శూన్యంగా ఉంటుంది, దాన్ని వికల్పము అని అంటారు. శబ్ద జ్ఞానాన్ని అనుసరిస్తూ ఉంటుంది, వస్తువు శూన్యంగా ఉంటుంది, అట్టి దాన్ని ఏమంటారు? వికల్పము అంటారు. ఎట్లా అంటే రాహో శిరః అనేది ఒక వాక్యం. లోకంలో ఉంది ఈ మాట. రాహో శిరః అంటే రాహు యొక్క శిరః శిరస్సు, రాహు యొక్క శిరస్సు. ఈ వాక్యం రాహు యొక్క శిరస్సు అని అర్థం చెప్తున్నది కదా, దీనివల్ల అర్థం వస్తున్నది కదా. కానీ చెప్తున్నాడు ఈ శబ్దం వల్ల ఈ శబ్దాన్ని విన్న తర్వాత ఇది శబ్ద శ్రవణానంతరం జాయమాన వస్తుశూన్య వృత్తి వికల్ప. ఈ రాహోశిరః అనే శబ్దాన్ని విన్న తరువాత కలిగేటువంటి వస్తురహితమైనటువంటి వృత్తి ఏదైతుందో అదే వికల్పం. ఇప్పుడు రాహోశిరః అన్నాడు, రాహు యొక్క శిరస్సు అన్నాడు కదా. దానివల్ల దాన్ని విన్నగానే ఒక జ్ఞానం కలుగుతుంది కదా. దానివల్ల ఏం కలిగింది? వస్తు శూన్యమైన జ్ఞానం కలిగింది. ఎట్లా అంటే రాహు యొక్క శిరస్సు అంటే షష్ఠి ఎక్కడైతే వస్తుందో అక్కడ తప్పకుండా భేదం ఉంటుంది. బాగా గమనించండి. తెలుగు విభక్తుల్ని చెప్పేటప్పుడు ఏం చెప్తారు? కీకు యొక్క లోపల, ఇవన్నీ తెలుగు విభక్తులు. ఇప్పుడు రాహోహ శిరః, రాహు యొక్క శిరస్సు అన్నప్పుడు రాహు యొక్క అంటే ఏమైంది? ఇప్పుడు షష్ఠి అయింది. ఏమి షష్ఠి వచ్చింది కాబట్టి షష్ఠి ఎక్కడ వస్తే అక్కడ భేదం తప్పకుండా ఉంటుంది. రాహు యొక్క శిరస్సు అంటే రాహు వేరు, అతని శిరస్సు వేరు అన్న అర్థం వచ్చింది. షష్ఠి వచ్చింది కాబట్టి ఏమి అందువల్ల రాహు వేరు శిరస్సు వేరు అనే అర్థం వచ్చింది. కానీ వాస్తవంగా రాహు వేరు శిరస్సు వేరా? శిరస్సే రాహు, శిరస్సే రాహు. శిరస్సు కంటే వేరుగా రాహు అంటూ ఒక పదార్థం లేదు. శిరస్సునే రాహు అంటారు. శిరస్సు కంటే అధికంగా రాహు అనేవాడు లేడు. కానీ ఇప్పుడు రాహో శిరః అనే వాక్యం ఏమైంది? రాహు వేరుగా ఉన్నాడు, అతని యొక్క శిరస్సు వేరుగా ఉన్నదన్న అర్థం చెప్పింది కదా. కానీ దాన్ని విన్న తర్వాత రాహు యొక్క శిరస్సు అన్న శబ్దాన్ని విన్న తర్వాత విమర్శిస్తే అరే రాహువే శిరస్సే రాహు, వానికంటే వేరుగా శిరస్సు అనేది లేదు.
అనేది ఏదైతే కలుగుతుందో అదే వికల్పం. అర్థమైందా? శబ్దాన్ని విన్న తర్వాత ఆ అర్థం మనకు తెలిసిన తర్వాత ఏమిటిది అని మనం విచారిస్తే ఏమిటే అది సరిపడదు. రాహు యొక్క శిరస్సు అనేది సరిపడదు. ఎందుకని? శిరస్సే రాహు. శిరస్సే రాహు ఎట్లా అవుతుందయ్యా అంటే, దేవతలు రాక్షసులు పాల సముద్రాన్ని చిలికినారు. ఏమి చిలికితే అందులో అమృతం పుట్టింది. అమృతం పుడితే మేము తాగాలని చెప్పి వాళ్ళు పరస్పరం కలహించుకుంటూ ఉన్నారు. అప్పుడు భగవంతుడు ఒక మోహిని అవతారం ఎత్తి, నేను చెప్తాను, నేను మీకు పంచుతాను, వినవలసింది అని చెప్పారు. సరే, ఆమెను చూస్తే అందరూ భ్రాంతులైపోయి ఆమె చెప్పినట్టుగా వింటూ ఉన్నారు. సరే, దేవతలందరూ ఒకవైపున కూర్చున్నారు, ఈ రాక్షసులంతా ఒకవైపున కూర్చున్నారు. అందులో రాహు కేతు అనే వాళ్ళు రాక్షసులే. వాళ్ళు ఏం చేసినారంటే ఈ రాక్షసుల వైపు కూర్చోకుండా దేవతల వైపు వచ్చి కూర్చున్నారు. ఎందుకని? ఈ మీద మోసం చేస్తుందేమో, మొట్టమొదటి దేవతలకు పంచుతూ ఉంది, వాళ్ళతోనే పూర్తి చేసిన తర్వాత లేదంటే మనం దేవతల్లో ఉన్నట్టయితే మనకు కూడా దొరుకుతుంది అన్న భావంతో వాళ్ళు దేవతల్లో వచ్చి కూర్చున్నారు. కూర్చునేటప్పటికి సూర్యచంద్రులు ఉన్నారే, వీళ్ళిద్దరు రాక్షసులని సైగ చేసినారు ఆ భగవంతుడికి. తీరా వాళ్ళ చేతుల్లో అమృతం పోసింది. ఇట్లా పెట్టుకున్నారు, నోటి దగ్గర పెట్టుకొని కొంచెం పోయిందో లేదో, ఈలో